యథార్థతకు దేవుని కొలమానం. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. యథార్థతకు దేవుని కొలమానం. దేవుని పిల్లలరా, భూమి మీద ఉన్న మనుషులు ప్రతి దానిని కొలుస్తారు. కొలత, నీళ్లను లీటర్లో కొలుస్తారు. మీకు తెలియదు కదా, నూనె ఇవన్నీ లీటర్లో కొలుస్తారు. మన వస్తువులు, ఆహార వస్తువులు, కిరాణా సామాన్లన్నీ కూడా, పప్పు ధాన్యాలు కానివ్వండి, రైస్ కానివ్వండి, ఇవన్నీ కిలోలలో కొలుస్తారు. కొలతలు ఇవన్నీ. అలాగే భూమిని కొలవాలి అంటే కొలత, గజాలలో కొలుస్తారు, సెంట్లు అంటారు, ఎకరాలు అంటారు. అది దానికి సంబంధించిన కొలత. అలాగే బట్టలు కొలిచేటప్పుడు మీకు తెలియదు కాదు, బట్టలు పురుషులు ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ తీసుకున్నప్పుడు దానిని మీటర్లలో కొలుస్తారు. ఎన్ని మీటర్లు ఇమ్మంటారండి అని అడుగుతారు. అలాగే ఆడపిల్లలు కూడా బట్టలు కొనుక్కున్నప్పుడు వాళ్ళ బట్టలని మీటర్లో కొలుస్తారు. అంటే భూమి మీద మనిషి ప్రతిదానిని కొలుస్తున్నాడు. కొలతతో కొనుక్కుంటాడు. అంతే కదా. ఏం కొనుక్కున్నా ఏం వేస్తారు చెప్పండి ముందు? కొలత లేకుండా ఏది కూడా మనిషి కొనడు. దేవుడు కూడా మనుషులకి ఏమైనా కొలుస్తాడా? దేవుడు కూడా ఏమైనా మనుషుల హృదయాలను కొలుస్తాడా అని ఆలోచిస్తే నిజంగానండి, దేవుడు భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లలు అని మనందరికీ తెలుసు. తన కొరకు భూమి మీద ఉన్న మనుషులను పుట్టించుకున్నాడని తెలుసు. తన ఎడల తనను ప్రేమించేవారు కానివ్వండి, లేదంటే తనను ఆరాధించేవారు కానివ్వండి, ఎలాంటి వారై ఉండాలో ఒక మాట దేవుడు బైబిల్లో రాస్తున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటే సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుప్రభు ఆవిడని మార్చిన తర్వాత ఆవిడికి ఈ మంచి మాట ఆయన చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమండి 21వ వచనం చదువుదాం ఒకసారి జాగ్రత్తగా. 21వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం అండి. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. జాగ్రత్తగా వినండి, ఆరాధన సబ్జెక్ట్ ఎత్తాడు. దేవుడిని ఆరాధించడం ఎలాగంటే, ఇప్పటి వరకు మీరు కొండల మీద, ఈ పర్వతాల మీద, యెరూషలేము మందిరంలోనూ కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు కదా, ఇక మీదట ఇక్కడ ఆరాధనలు జరగవు. చూసారా, ఆరాధన ప్రదేశం, ఆరాధించే ప్రాంతం మారిపోబోతుంది. కొండల మీద దేవాలయంలో కాదు ఇప్పుడు ఆరాధన. దేవుడికి ఆరాధన ప్రాంతం, ఆరాధించే స్థలం మారిపోతుంది అన్నాడు. తర్వాత ఆరాధించే విధానం కూడా మారిపోబోతుంది అన్నాడు. తర్వాత మాట మీరు చూస్తే 22వ వచనంలో, నా మాట నమ్ముము. చూసారా, ఏంటట? సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతూ ప్రజలతో ఏమని మాట్లాడాల్సి వస్తుంది? నా మాట నమ్ముము, నా మాట నమ్ముము. ఎందుకంటున్నాడు యేసుప్రభు ఈ మాట? ప్రజలు దేవుడి మాటలు తప్ప అన్ని నమ్ముతారు. అవునా? రాజకీయ నాయకుడు వచ్చి, ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు, ఇంటింటికి తిరిగి ఏమని మాట్లాడతాడు చెప్పండి? ఆయన, ఈసారి నన్ను గెలిపించండి, మీ కాలనీని బంగారం చేసేయబోతున్నాను, మీకు సిమెంట్ రోడ్లు వేసేయబోతున్నాను, మీకు కుళాయిలు ఇచ్చేయబోతున్నాను, మీకు పక్కా ఇళ్ళు కట్టిస్తాను, మీకు కాలనీని చేసేస్తాను, మిమ్మల్ని చాలా గొప్ప చేసేస్తాను అంటాడు. ఎలక్షన్కి ముందు మన ఇంటికి వచ్చి దండం పెట్టి, మన ఇంటి ముందు ఆడుకుంటున్న చంటి పిల్లని తీసుకుని సంకలు వేసుకోగానే, అమ్మో మా ఎమ్మెల్యే గారు వచ్చారండి నమ్ముతారు, ఓట్లు వేస్తారు, ఎలక్షన్లో గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు. మీకు చెప్పినవన్నీ చేస్తారండి? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకి చెప్పిన పనులన్నీ చేస్తుందా? మన భారతదేశానికి ఒక ఆయన ప్రధానమంత్రి గారు అయ్యారు. ఆయన ప్రారంభంలో మనకి ఏం చెప్పారంటే, నేను ప్రధానమంత్రిగా అవ్వగానే మీ అకౌంట్లోనికి బ్లాక్ ద మనీ అంతా తెచ్చేసి 15 లక్షలు వేస్తాను అన్నాడు. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? 15 పైసలు వేయలేదు. విచిత్రం తెలుసా,
ఇదే సాకుగా బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారంటే, మోడీ గారు రాబోతున్నారు, మీ అకౌంట్లో 15 లక్షలు వెయ్యాలి అంటే మా దగ్గర అకౌంట్లో ఓపెన్ చేయండి అన్నారు. ఇల్లు జీరో అకౌంట్లు మీలో చాలామంది తీసుకున్నారా? బ్యాంకు వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అతని అబద్ధాన్ని. ఎందుకంటే అకౌంట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఎంతో కొంత డబ్బులు జనరేట్ అవుతూ ఉంటాయి, వాడికి పని దొరికింది. మనకు మాత్రం పావలా దొరకలేదు. దొరికిందా? 15 లక్షలు రాలేదు. నల్లధనం అంతం అవ్వలేదు. అవినీతి అంతమన్నారు అవ్వలేదు. ఏమి అవ్వండి. ఇవన్నీ కూడా వాళ్ళు గద్దెనెక్కడానికి చెప్పే మాటలు. వాటిని నమ్మి ప్రజలందరూ ఓట్లు వేశారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి చాలా జాగ్రత్తగా. ఇది సైకాలజీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎంత పెద్ద రోగమైనా సరే పట్టుకుంటాడు, చూస్తాడు, ఏదో చెతస్కోప్ పెట్టి ఇలాగ తిప్పుతూ ఉంటాడు, నాలుగు బయటికి లాగా అంటాడు, కళ్ళు ఇలాగ ఓపెన్ చేస్తాడు, బీపీ చెక్ చేస్తాడు, ఏమి లేదమ్మా తగ్గిపోద్ది నీకు అంతే అంటాడు. డాక్టర్ తగ్గిపోతుంది అనగానే పేషెంట్కి ఎలాగుంటా చెప్పండి? అమ్మయ్య చచ్చిపోతానేమో అనుకున్నానండి, డాక్టర్ గారు దేవుళ్ళలోకి వచ్చి నన్ను ఏం చేస్తాడు? నిజంగానే బతికించేస్తాడా? అలా నమ్మకాన్ని కలిగించి అతని మీద నువ్వు నమ్మేటట్టుగా చేసి అతని ట్రాప్లోకి నిన్ను దింపుకుని ఇక తర్వాత స్టార్ట్ చేస్తాడు నిన్ను బాధటం. ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని అక్కడికి తిప్పి ఎక్కడికి తిప్పి. డాక్టరే ఎవడు దేవుడు అని ఎవరు నమ్మేవో నీ జోబులో ఉన్న పరస అంతా ఖాళీ చేసే వరకు వదలడు నీ దేవుడు. ఏ దేవుడు? డాక్టర్ దేవుడు. మన హాస్పిటల్కి వెళ్ళేవండి, ఏమి లేదు, తలనొప్పి కానీ హాస్పిటల్కి వెళ్తే సివియర్గా ఉందండి, ఇప్పుడు టెస్టులు చేసేలా అన్నాడు. ఏం టెస్టులు? అసలు తలపోటుకండి ఎవరైనా బ్లడ్ పరీక్షలు చేస్తారండి? నాకు జరిగిన అన్యాయమే చెప్పుకుంటున్నాను. తలనొప్పి అని సిస్టర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే బ్లడ్ పరీక్షలు చేశాడండి, 2500. ఏమి లేదు అందులో, ఒట్టిదే అన్నాడు. ఈవిడంటది ఏమండి ఎంత కనీసం ఏమి తెలియకపోయినా మరీ అమాయకులం కాదు కదండి. నేను పక్కన కూర్చోబెట్టాను, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏమండి నేను తలపూటని వచ్చాను కదా, నాకు బ్లడ్ ఎందుకు తీస్తున్నారని అడుగుతుంది ఆవిడ అమాయకంగా. మనకేం తెలుసమ్మా, వాడి చేతిలో మన చేయి పెట్టాం, వాడు ఏం చెప్తే అది మనం వినాలి. కనీసం తలకేదైనా చేయమనండి, ఏదో సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే లోపల తీసుకెళ్ళి ఎక్కడో వైరు ఎట్టాడని చిన్న తీసాడు. ఏం లేదమ్మా నీ బుర్ర అంతా బాగుంది అన్నాడు. అంతే. 3700 అండి ఫీజు. ఓన్లీ టెస్ట్లకి. ఆవిడ ఫీజు వేరు, ఆ తర్వాత మెడిసిన్కి డబ్బులు వేరు, అటు ఇటు చేసి 5-6 వేలు గొల్ల. డాక్టర్ గారు మనకి ఎలా కనబడుతున్నారు? దేవుడు. అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్, కారు మీద కారు, మన ఫీజులతో. అతన్ని నమ్ముతారు, రాజకీయ నాయకుడు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు. ఎవరు? నేను చాలా రోజులండి ఆ మాట దగ్గర చాలా బాధపడిపోయానండి. సృష్టికర్త యేసుక్రీస్తుల వారి విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త వచ్చి ప్రజల ముందు దేహంతో నిలబడి ఎవడు ఎన్నో అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి కాళ్ళిచ్చి కళ్ళిచ్చి ఆహారం పెట్టి ఎవడు ఇంత చేసిన ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, నా మాట. ఎంత దీనస్థితి అండి అది. నా మాట నమ్మమ్మ. అప్పుడప్పుడు చూడండి, యవ్వనానికి వచ్చిన ఆడపిల్లలు ఎవడో సైడ్ ట్రాప్లో పడిపోతారు. ఇంట్లో ఎదుగొచ్చిన ఆడపిల్ల బయటికి పంపిస్తారు, స్కూల్కో లేదంటే కాలేజీకో ఉద్యోగానికి పంపిస్తారు. ఎవడో పోకిరివాడు గులాబీ తిరుగుతాడు, ఇంకా అతనే నా రాజు అంటది ఇవి ఇంటికి వచ్చి. అమ్మ వాడు పోకిరివాడు అమ్మా, వాడు అసలు మంచోడు కదమ్మా, వాడి గురించి ఎంక్వైరీ చేశానమ్మా, వాడు రౌడీ అటమ్మా, నేను ఏదో చేస్తాడమ్మా. లేదు డాడీ, నువ్వు ఎన్ని చెప్పు, నాకు ఆడే కావాలి. వాడే నా రాజు, వాడే నా హృదయంలో ఉన్నాడు, వాడు లేకపోతే నేను బ్రతకలేను. 20 సంవత్సరాలు పెంచిన వాళ్ళు కూడా కనపడతారా? అతను లేకపోతే నేను బ్రతకలేను, అతనే కావాలి, మీరు లేకపోయినా పర్లేదు, అవసరమైతే బట్టలు సర్దండి వెళ్ళిపోతాను పట్టుకుని. ఎక్కడికి అంటే ఇప్పుడు అమ్మనాలను కూడా విడిచిపెట్టి అమాయకురాలు ఎవరు నమ్ముతుంది? ఒక యవనస్తుడిని నమ్ముతుంది. అంటే నమ్మరండి. అప్పుడు తండ్రి మాట్లాడతారు చూడండి, తల్లి మాట్లాడుతుంది. సిచ్యువేషన్ బాగా ఆలోచించండి. తల్లి తండ్రి మాట్లాడతారు, అమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాం కదమ్మా, నీకు అన్యాయం ఎందుకు చేస్తామమ్మా, మేము నీ భవిష్యత్తు బాగుంటుందంటే మేము ఆనందపడతాం కదా, వాడు మంచోడైతే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మనాలతో మాట్లాడి నీకు పెళ్లి చేస్తాం కదా, మేము ఎంక్వైరీ చేసామమ్మా, వాడు మంచోడు కాదమ్మా. ఆ తర్వాత ఒక మాట అంటారు, ఏమని? నా మాట నమ్మమ్మా. చూసారా? నా మాట నమ్మమ్మా, ఆడు మంచోడు కదమ్మా, నా మాట నమ్మమ్మా, ఆడు మంచోడు కదమ్మా. ఎంటదా? చూసారా? కనీ పెంచిన వాళ్ళు కూడా చివరికి ఏమని అడగాల్సి వస్తుంది పిల్లని? నా మాట నమ్మమ్మా, నిన్ను నాశనం చేసేస్తాడమ్మా, నిన్ను ముంబై రెడ్ లైట్కి అమ్మేస్తాడమ్మా వాడు,
నీ ఒంటి మీద అన్న బంగారం అంతా అయిపోయే వరకే నీ మీద ప్రేమ అంటాడమ్మా, తర్వాత తన్ని రోడ్డు మీద వదిలేస్తాడమ్మా. నా మాట నమ్మమ్మా. ఎక్కుతుందా ఈ పిల్లకి? అస్సలు మీరు ఎన్ని చెప్పండి, వాడు రోజు నా గులాబీ పువ్వు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎన్ని ఇచ్చారు అమ్మనాళ్ళు? చిన్నప్పటి నుంచి ఎన్ని ఇచ్చారండి అమ్మనాళ్ళు? ఎంత కొన్నారండి, ఎన్ని ఏమండి ఇష్టాలు నెరవేర్చారండి పిల్లవి. ఆడు జస్ట్ ఆఫ్టర్ ఆల్ గులాబీ పువ్వు పట్టుకొచ్చి నువ్వు సూపర్గా ఉన్నావు, నువ్వు లేకపోతే బ్రతకలేను, ఒకటే డైలాగ్ అండి అది. అంతకు మించి డైలాగులు ఏముండవు అక్కడ. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇంతకీ అందం వాడిది మొహం మీద కాదు, బంగారం మీద కనబడుతుంది. ఈ అమాయకురాలకి అది తెలీదు. చూసి ఇలాగండి చివరికండి నా మాట నమ్ము. ఈ పరిస్థితి ప్రజలు ఎవరికి తీసుకొచ్చారంటే దేవుడికి, యేసుక్రీస్తు కూడా తీసుకొచ్చారు. అమ్మా నా మాట నమ్మమ్మా అన్నాడా యేసుప్రభు? ఆ మాట చూద్దామండి. నా మాట 22వ వచనం, నా మాట నమ్ముము, నా మాట నమ్ముము. ఎందుకు ఇంతకీ ఇంత స్ట్రెస్ చేసి నా మాట నమ్మని ఎందుకంటున్నాడంటే ఇక్కడ ఉందండి విషయం. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. దేవుడిని ఎలా ఆరాధించాలో మీకు తెలీదు. నా మాట నమ్ము, నేను చెప్తాను ఇప్పుడు కరెక్ట్గా. నా మాట నమ్మమ్మా, నన్ను నమ్ము, కరెక్ట్గా చెప్తాను దేవుడిని ఎలా ఆరాధించాలో. మీకు ఆరాధించడం తెలియదు. మీకు కొండలెక్కిపోయి గుట్టలెక్కిపోయి ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుని దేవుడికి బలులు ఇచ్చేసి ఏమన్నా మీ పాపాలు మీరు చేస్తూ దేవుడి కోసం ఎలా బ్రతకాలో, ఆయన్ని ఎలా ఆరాధించాలో మీకు తెలియదమ్మా, మీకు తెలీదు. నా మాట నమ్ము, నేను చెప్తాను. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించిన వారము. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. 23వ వచనం జాగ్రత్తగా వినండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు, ఈ పదవంటలు ఏం చేసుకోండి, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇప్పుడు తండ్రికి తనను ఆరాధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలట? యథార్థముగా ఆయన ఆరాధించే వాళ్ళు కావాలి. కళ్ళ కపటము లేకుండా, అంతరంగ శుద్ధితో, దేవుడి మహిమ కొరకు ప్రాణాలు ఇచ్చాడు, నన్ను నిలబెట్టాడు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కనుక నేను దేవుడు పని చేయాలి, దేవుడిని సంతోష పెట్టాలి అని యథార్థంగా ఆయన ఆరాధించే వాళ్ళు కావాలి. అట్టివారే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి ఈ వచనం? దేవుడిని ఎలా ఆరాధించాలో నేను చెబుతానని చెప్పి యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలి. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలి, యథార్థంగా దేవుడు పనిచేసే వాళ్ళు కావాలి, యథార్థంగా వాక్యాన్ని వినేవారు కావాలి, యథార్థంగా వాక్యాన్ని ప్రకటించేవారు కావాలి. యథార్థతను కోరుకుంటున్నాడు దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు, ఇందాక మీకు చెప్పాను కదా, మనం ఏదైనా కొనుక్కోవాలంటే కరెక్ట్గా ఉందో లేదో మెజర్మెంట్, కొలత వేసుకుంటాం. ఉదాహరణ, పాలు చూడండి, గ్రామాల్లో పాలు కొంటారండి. పాలు కొన్నప్పుడు పాలు కేంద్రం దగ్గరికి రైతు పాలు తెచ్చిన తర్వాత కొనుక్కునే యజమాని, పాలు కేంద్రం యజమాని పాలు ప్యూర్గా ఉన్నాయా లేదా, అంటే పిండినట్టుగానే పట్టుకొచ్చేసాడా, ఏమైనా మధ్యలో వాటర్ కలిపేశాడా, దీన్ని చెకింగ్ చేసుకోవడానికి ఒక మీటర్ వేస్తాడు. మీకు తెలుసో లేదో, మీకు పాల్లో వదులుతాడండి. అది పాల కేంద్రం దగ్గర ఏమంటారు దాన్ని, ఎవరు తెలుసా మీకు? దాన్ని ఏమంటారు? శాతం కనిపెట్టడానికి, వాటర్ శాతం ఎంత, మిల్క్ శాతం ఎంత అని కనిపెట్టడానికి ఒక ముళ్ళులా ఉంటుందండి, అది అందులో వేస్తాడు. అది ఎంతవరకు తేలుతుంది, ఎంతవరకు మునిగిపోయింది, దానిని బట్టి నీళ్ళు ఎన్ని కలిపాడు అన్నది గుర్తుపట్టేస్తాడు. మీరు చూడండి, సామాన్యంగా మీరు అదే రైతు మీ ఇంటికి పాలు పెట్టుకుని వస్తాడు, పాలు డబ్బాలో వేసుకునో ప్యాకెట్తోనో వేసుకుని వస్తాడు, మన దాంట్లో పోసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పాలు చూడగానే మీకు ఏమైనా తెలుస్తుందా అందులో నీళ్ళు ఎంత ఉన్నాయో? మీకు తెలుస్తుందా? తెలీదు. కేంద్రం ఆయనకి తెలుసా? తెలుసు. ఆయనకి ఎలా తెలిసింది చెప్పాలి. ఆయన దగ్గర ఆ పాల నీళ్ళని కొలవడానికి ఆయన దగ్గర ఒక మీటర్ ఉంది, కొలత ఉంది ఆయన దగ్గర. ఉందా? ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడిని మనం యథార్థంగా ఆరాధిస్తున్నామో లేదో దేవుడు కనిపెట్టడానికి ఆయన దగ్గర కూడా ఒక మీటర్ ఉంది. జాగ్రత్తగా వినండి, భలే ఉంటుంది ప్రసంగం. ఆయన కూడా కొలతేస్తాడు, కొలమానం ఆయన దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, నేను చాలా మంచోడండి, నేను చాలా గొప్పోడండి, నేను చాలా సూపర్ అండి అని మన మనుషుల్ని నమ్మించడం చాలా ఈజీ అండి. ఈజీయే కదా? కొంతమంది చూడండి,
చర్చిలో ఉన్నప్పుడు అలాగా ఆడపిల్లలు అలా కొంగేసుకుని తల అలా కిందకే పెట్టేసి ఒక్క మాట మాట్లాడరండి, అలాగ దీనంగా చూస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు అందరూ వాళ్ళని చూసి ఏమనుకుంటారు చెప్పండి? ఎంత భక్తురాలండి, ఎంత దీనత్వం అండి, చూస్తే మరియమ్మ గారు గుర్తొస్తున్నారండి. ఎక్కడున్నప్పుడు? చర్చిలో ఉన్నప్పుడు. చర్చిలో ప్రసంగం అయిపోయిన తర్వాత ముసుగేలా తీసిన తర్వాత ఇంట్లో బైబిల్ సెల్ఫ్లో పెట్టేసిన తర్వాత ఇంట్లో ఆవిడ నిజంగా మరియమ్మేనా? బాగా ఆలోచించండి. నిజంగా ఆవిడ మరియమ్మ కాదో అలా ఆయన అడగల. యోసేపు గారు చెప్తారు అసలు కదా. నిజంగానే అంటే కాస్త ప్రజల్ని ఏదో మేనేజ్ చేయొచ్చు. నేను భక్తుడినండి, భక్తురాలనండి, నేను చాలా మంచిదానండి, మంచోడినండి అని మనం మన ప్రవర్తనతోనో మన వస్త్రధారణతోనో మనం కొంచెం చిన్నగా మరి ఆ ప్రజలు ఉన్నప్పుడు ఏదో అలాగ నెమ్మదిగా నటించో మొత్తం మీద మనుషులు మేనేజ్ చేయొచ్చండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను నేను. దేవుడు నువ్వు నటిస్తున్న దానిని బట్టో, నీ వస్త్రధారణ బట్టో, నీ వేషధారణ బట్టో, నీ మాటను బట్టో, నీ ప్రవర్తనను బట్టో ఇతను సూపర్ అండి, భక్తుడండి అని అండండి. ఆయన దేన్నో కొలుచుకుంటాడు, దేంట్లో చూస్తాడు. నువ్వు యథార్థంగా ఆరాధిస్తున్నావా, నువ్వు యథార్థంగానే దేవుడి దగ్గరికి వస్తున్నావా, యథార్థంగానే దేవుడికి ఇస్తున్నావా, యథార్థంగానే దేవుడి వాక్యం నేర్చుకుంటున్నావా, ఆయన దేంతో కొలమానం వేసుకుంటాడు అంటే ఆయన మనుషులు ఎవ్వరూ చూడలేనిది చూస్తాడండి. అదే హృదయం. కల్మషం, యథార్థత అన్నిటికీ దొరికిపోయే కొలమానం ఏదో తెలుసా? హృదయం అండి. అంతే కదా. మనిషి పైకి నోటితో ఒకటి మాట్లాడతారు కానీ లోపల ఒకటి ఉంటుంది. మనకి పై మాటే తెలుసు తప్ప లోపల ఏముందో మనకి తెలుసా? తెలీదు. ఇది ఎవరికి తెలుసు అనుకుంటున్నారు? దేవుడికి తెలుసు. ఇప్పుడు ఆయన మేటర్ ఏంటంటే నీ హృదయమే. ఇప్పుడు హృదయాన్ని చూసేసి ఆయన్ని మోసం చేయగలవా? కొంతమంది వస్తారండి, నిజంగా వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. సంఘంలో జరిగే చెప్తున్నాను. ఆదివారం ఆరాధన అయిపోయింది, అందరూ ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు, సేవకుడు, ప్రిన్సిపల్ గారు మీతో మాట చెప్తాడు. ఏమని? అందరూ సంఘం కదమ్మా, మనంతా కుటుంబం కదా, చివరిలో అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు ఈయన మాటను బట్టి అందరికి వందనాలు చెప్పాలి. పక్కనే మన అపోనెంట్, మనకు శత్రువు ఉన్నాడు, మనకి ఆయనకి కొంచెం మరి పాటల దగ్గర గొడవ వచ్చింది, లేదా పనిచేసే దగ్గర గొడవ వచ్చింది, లేదా మరి సహోదరులు సంఘంలో అంటే ఇవే కదండి, గిల్లిగజ్జాలు చిన్న చిన్న ఉంటాయి. ఆయన పేరు చదివారు, నా పేరు చదవలేదు. పేరు చదివిన వాళ్ళ మీద కంటే ఇతని పేరు చదివారు కనుక ఇతను నాకు శత్రువు, ఇప్పుడు నాకు పోటీ వస్తున్నాడు. ఇతని వల్లే నాకు పాట రాలేదు, ఇతని వల్లే నాకు ఏదో అన్యాయం జరిగిపోయింది సంఘంలో, ఇతని వల్లే నాకు ఏదో అవమానం జరిగిపోయింది, ఇప్పుడు నాకు అతను శత్రువు. ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? వందనాలు చెప్పమన్నాడు. కరెక్ట్గా ఇలా తిరిగేసరికి పక్కన అతనే ఉన్నాడు. పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు ఓపెన్గా మాట్లాడుకుందాం. పరిస్థితి ఏంటి? ఆయన చెప్పమన్నాడు గనక వందనాలు చెప్తారు తప్ప ఈయనకి హృదయపూర్వకంగా వందనాలు బ్రదర్, బాగున్నారా, ఎలాగున్నారు అంటాడా? మొహమేమో ఇలా పక్కకుంటుంది, ఇలాగా వందనాలు అన్నా. ఇటు చూడ మళ్ళీ చూసి వందనాలు చెప్పేంత మనసు కూడా లేదు. మొక్క ఇలా పక్కటి అన్న వందనాలు అన్నా వెళ్ళిపోతున్నాడు. ఇది నిజంగా యథార్థంగా వందనాలు చెప్పేవా? నోటితో చెప్పేవా? బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఇప్పుడు బైబిల్ చూడండి, దేవుడు మనుషుల్ని ఎలా పట్టేస్తున్నాడో మీకు తెలుస్తుందండి. లోకాసు వార్త లేదంటే కీర్తనల గ్రంథం చూద్దాం. ముందు కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం నుండి, అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము. చూసారా? అబద్ధము అంటే అర్థం ఏంటి చెప్పండి? అబద్ధానికి కరెక్ట్గా అర్థం ఏంటి చెప్పండి? అబద్ధానికి నిర్వచనం ఏంటి చెప్పండి? చేసింది వేరు, చెబుతున్నది వేరు. దాన్ని ఏమంటారు? అబద్ధం కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, దేవుడు ఎంత బాగా చెప్తాడో. అబద్ధమాడుట వారికి సంతోషం అట. సంతోషంగా లేనిది చెప్పేస్తారట, అబద్ధాలు ఆడేస్తారట. తర్వాత వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఇదే అబద్ధం. చూసారా అలాగుందో? నోటితో ఏం పలుకుతున్నారట? గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నాడు. నిజంగా దీవించాడా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని నోరు అంటది, నువ్వు ఎప్పుడు పోతావరా అని హృదయం అంటది. ఎలా ఉంది ఇది? ఇప్పుడు ఇది యథార్థత?
ఇది యథార్థతైనా? మీరు ఆలోచించండి, ఇది యథార్థత? బాగున్నారా బ్రదర్, మీరు బాగుండాలి బ్రదర్ అన్నాడు. నిజంగానే బాగుండాలన్నాడా? నువ్వు వచ్చిన తర్వాతేరా నా జీవితం ఎలా నాశనం అయిపోయింది. లోపల బాగా వినండి, లోపల ఒకటి పైకి ఒకటి, లోపల ఒకటి పైకి ఒకటి, లోపలికి ఒకటి పైకి ఒకటి. ఇది యథార్థత అండండి దేవుడు. దీన్నే ఏమంటున్నాడు తెలుసా? కపటం. వారు నోటితోనేమో శుభవచనాలు పలుకుతున్నారట, లోపల మాత్రం ఏముందట? దోషణ. తప్పండి. ఇది పాపం. ఏమండి, ఇది మనుషులకి తెలియదండి. నిజంగా మనం అవతల ఉన్నవాడు అమాయకుడైతే, అన్నయ్యకి నేను అంటే ఎంత ప్రేమో, నాకు శుభాలు చెప్తాడు, నా మంచి కోరుకుంటాడు, నాకు చక్కగా నాతో బాగా మాట్లాడతాడు అని అనుకుంటున్నారు. కానీ వాడు లోపల భయంకరమైన కుళ్ళులు కుతంత్రాలతో వాడు అంతరంగం అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు ఈ గుణం మనలో ఉంది అని మనకి తెలుసు. నెక్స్ట్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ప్రజలు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాం మనం. జాగ్రత్తగా వినండి, మేనేజ్మెంట్ కోటమంది. బాగా మేనేజ్ చేస్తామండి. దేవుడికి మనుషులకు దొరకకుండా బాగా మేనేజ్ చేస్తామండి. ఇంకొక విషయం తెలుసా? అసలు చాలా మందిలో ఈ గుణం నాలో ఉంది, ఇది దేవుడికి నచ్చదని కూడా చాలా మందికి తెలీదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను యథార్థంగా లేను, వాళ్ళు ఎదురుగ్గా ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతున్నాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్కన మరొకటితో వాళ్ళని దూషిస్తున్నాను, వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నాను. దేవుడు నన్ను శిక్షిస్తాడు ఇలా ఉంటే. ఉన్నది ఉన్నట్టుగా నోటి మీద చెప్పాలి. మనిషి ఎదురుగ్గా ఉన్నప్పుడు చెప్పేయాలి, అంతే తప్ప మనిషి ఎదురుగ్గా ఉన్నప్పుడు పొగిడి అతను లేనప్పుడు తిట్టొచ్చా? అతను లేనప్పుడు అతని గురించి తప్పుడుగా మాట్లాడొచ్చా? యథార్థత లేదు మీలో అంటాడు దేవుడు. యథార్థత లేదు మీలో అంటాడు. ఎవడు నిజంగా దేవుడు హృదయాలను కొలుస్తాడు. జాగ్రత్తగా వినండి, హృదయాలనే కొలమానంగా తీసుకుంటాడు. యథార్థతకు కొలమానం దేవుడు హృదయమే. హృదయం ఎలాగుందో చూస్తాడు. ఈ విషయం బైబిల్లో ఉన్న భక్తులందరికీ తెలుసండి. బైబిల్లో ఉన్న భక్తులందరికీ ఈ విషయం తెలుసు. అందులో యోబు గారిని మీ ముందుకు తెస్తాను. నిజంగా అతను దేవుడు నా యథార్థతను చూస్తాడు, నేను యథార్థంగా ఉన్నానా లేదా, పవిత్రంగా ఉన్నానా లేదా, పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని దేవుడు నా హృదయాన్ని చూస్తాడు అని యోబు గారు ఎంత భయపడిపోతున్నాడో మీకు చెప్తానండి. నిజంగా భక్తులం అయితే, బైబిల్ పట్టుకున్న వాళ్ళమైతే, ప్రభువు నమ్మిన వాళ్ళమైతే, వాక్యానికి లోబడే వాళ్ళమైతే, వాక్యంలో ఉన్నది నేను చేస్తాను అని కనుక మీకు ఎవరికైనా ఆ భక్తిలోనికి కనుక మీరు వస్తే, యోబు గారు ఆలోచించినట్లుగా బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. యోబు గారు ఏమంటున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 16వ అధ్యాయం, జాగ్రత్తగా తీసుకోండి. ఇదే యోబు గ్రంథం 16వ అధ్యాయం, ఏమంటే 19వ వచనం అందరం చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం అండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఏమండి, ఈ మాటలు చదవడానికి బాగుంటాయి, కానీ మీరు నేను చెప్పాలంటే దడ వస్తుంది తెలుసా? యోబు గారు మాట్లాడుతున్న ఈ మాట మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రపంచంలోనే ఏ మనుషుడైనా ఇలా మాట్లాడగలరా? ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. అంటే నా గురించి దేవుడు సాక్ష్యం చెబుతాడు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే దేవుడు దేన్ని చూసి సాక్ష్యం చెప్తాడు? హృదయాన్ని. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఫాలోవర్స్ ఉంటారు, వ్యక్తులకి, ఆ సినిమా వాళ్ళకి కానివ్వండి, ఏమంటే తర్వాత ఈ ఆటలాడే వాళ్ళకి కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వాళ్ళు ఎలా చేస్తారు అంటే, స్క్రీన్ ముందు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు, ప్రజల ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా నటిస్తూ, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్న వాళ్ళుగా, వాళ్ళంటే ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు. దానివలన ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా, మా అన్న, మేము ఇతని కోసం ఏమైనా చేస్తాం, చివరికి మా కుటుంబాలు నాశనం చేసుకుంటాం, ఏమండి అతని కోసం మా ప్రాణాలన్నీ ఇచ్చేస్తాం. రాజకీయ నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఏమండి ఈ సినిమా యాక్టర్స్ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ మాటలతో ఏమంటే మాయ చేసి తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నేను ఎంత మంచివాడినో మీకు తెలియాలంటే ఒక్కసారి నా ఫాలోయింగ్ చూడండి అంటాడా? అంటే నాకు ఎంతమంది సాక్షులు ఉన్నారు చూడండి, నేను ఎంత మంచివాడినో నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూడండి, నాకున్న కోట్లాది మంది అభిమానులు చూడండి, వాళ్ళు ఊరకనే నన్ను అభిమానించారనుకుంటున్నారా, నేను చాలా గొప్పవాడిని, నా గురించి వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారు అంటాడు. నిజంగా చెప్పనా? అలా అంటున్నవాడు ఎవడైనా, నేను యథార్థవంతుడినో కాదో, నేను మంచోడినో కాదో, నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు అనగలడా? అనలేడు.
దేవుడు నా గురించి సాక్ష్యం చెప్తాడని ఏ మనిషి అనలేడండి. ఎందుకంటే మనుషులను మాయ చేయొచ్చు. ఇప్పుడు పక్కన ఉంటారు కదా, ఇది అబద్ధాలు చెప్పో మాయ చేసో ఏమండి మనుషులు మేనేజ్ చేయొచ్చు, కానీ దేవుడిని మనం చేసే రహస్య పాపాలన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీకు సూపర్ సీక్రెట్ చెప్పనా? అసలు దావీదు జీవితం అండి, దావీదు బ్రతికినంత భక్తిగా అసలు చాలా అలా బ్రతకడం చాలా కష్టం అండి. చాలా భక్తిపరుడు, చాలా గొప్పవాడు. కానీ ఆయన జీవితంలో కూడా చిన్న పొరపాటు ఉంది, చిన్న పాపం ఉంది. ఒకవేళ ఆ పొరపాటు దేవుడు బైబిల్లో రాయించకపోయినా, మనకు చెప్పకపోయినా, దావీదులో ఆ పాపం ఉన్న విషయం మన ఎవరికి తెలియదండి. తెలుసా? బత్షెబాను ఏమంటే తెచ్చుకున్నది కానీ, ఉరియాను చంపించేసింది కానీ, ఇదంతా కూడానండి దావీదు ఎవరికి తెలియకుండా చేశాడు. మీకు తెలియదు కాదు, ఎవరికి తెలియదు. అది ఆయన హృదయంలో అనుకున్నాడు, ఎవరికి తెలియకుండా జరిగించేశాడు. కానీ ఆ విషయం దేవుడు ఎవరికి చెప్పేశాడంటే, మనకి నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ రోజు దావీదుకి చెప్పాడు. ఈరోజు మనందరికీ ఆయన గురించి తెలిసిపోయింది విషయం. అంటే ఏమంటే ఆ పాపాన్ని గురించి మనకి చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, మనుషులు రహస్యంగా, మనుషులు ఎవరికి తెలియకుండా చేసే పనులు కూడా బయట పెట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు దేవుడికి ఉంది. అంటే దేవుడు బాహ్య మాటలను బట్టో, బాహ్య ప్రవర్తనను బట్టో తీర్పు తీర్చేవాడు కాదు. డైరెక్ట్గా దేవుడు దేన్ని చూడగలడు? హృదయాన్ని చూడగలిగిన దేవుడు నిజంగా మన గురించి మంచి సాక్ష్యం ఇస్తాడంటారా? ఇస్తాడా? బాగా ఆలోచించుకోండి. మీ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడా? అసలు దేవుడు నా గురించి సాక్ష్యం చెబుతాడా అనాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? నేను ఈ మాటకి చాలా రోజులు ఆలోచించి ఆగిపోయానండి. అసలు ఏంటి ధైర్యం ఈయనకి, యోబు గారికి? ఏమంటున్నాడు? చదువుతాం చూడండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఏమంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఒక 10 మంది సాక్షులు పెట్టుకోగలిగిన శక్తి ఉంది. ధనవంతుడు కదా యోబు. నాకు ఇదిగో నా గురించి 10 మంది సాక్ష్యం చెప్తారు, నేను ఎంత గొప్పవాడినా, నేను ఎంత మంచివాడినా అంటున్నాడా? దేవుడు అంటున్నాడా? చూసారండి, అది చిన్న మాట కాదు. అది నా గురించి సాక్ష్యం చెప్పేవాడు దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఎందుకు ఇంత ధైర్యంతో యోబు ఉన్నాడు? నేను చాలా రోజులు ఆలోచించానండి. ఇంత ధైర్యం ఈయనకి ఎలాగొచ్చింది అంటేనండి, ఈయన ఒక జాగ్రత్త తీసుకున్నాడండి. ఈయనకు ఒక రహస్యం తెలిసిపోయిందండి. ఏంటంటే, మాటలతో మనుషులు మోసం చేయొచ్చేమో కానీ భక్తిపరులుగా, మంచివాళ్ళుగా దేవుడిని మోసం చేయటం మాత్రం సాధ్యపడదు. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు. హృదయాన్ని కూడా శుభ్రంగా పెట్టుకుంటేనే తప్ప దేవుడు మనం యథార్థవంతులమని, మంచి వాళ్ళమని, భక్తిపరులమని దేవుడు సాక్ష్యం ఇవ్వడన్న సంగతి యోబు గారికి అర్థమైంది. యోబు గారు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడో మీకు మరో అధ్యాయానికి తీసుకొస్తాను. 31 అధ్యాయానికి రండి. ఎందుకు ఇంత ధైర్యం ఈయనకి? ఏంటింత నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడని ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడు అంటే, 31 అధ్యాయం ఏమండి మొదటి వచనం ఒకసారి చూద్దాం. మొదటి నుంచి 4 వచనాలు ఒకసారి చూడండి. 31 అధ్యాయం యోబు గ్రంథం మొదటి నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఏమండి ఏం చేశాడట? కన్నులతో. కన్నులకు నిబంధన అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే కళ్ళకు తాళం వేసాడు. ఈరోజు జరుగుతున్న పాపాలకు, నేరాలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనలో ఎవరమి కళ్ళకు తాళం వేయలేదు. కానీ యోబు గారు కళ్ళకేం వేసాడట? నేను నా కంటితో నిబంధన చేసుకున్నాను. ఏ విషయంలో? తర్వాత అంటున్నాడు, కన్యకను నేనెలాగో చూచుతును. నాకు వివాహం అయింది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలున్నారు. నేను నా భార్యని ఇంటిలో పెట్టుకుని పరాయి స్త్రీని, కన్యకను నేను అలా మోహపు చూపుతో నేను ఎలా చూస్తాను? ఇప్పుడు చూసారా, యోబు నేను ఎలా వ్యభిచారం చేస్తానంటున్నాడా, నేను ఎలా చూస్తాను అంటున్నాడా? అంటే యోబు తన ప్రవర్తనలో ఎంత యోగ్యతలో ఉన్నాడో, తన హృదయంలోనికి పాపం వెళ్లకుండా పాపాన్ని హృదయంలోనికి ఎక్కించే కళ్ళతో ఎంత గొప్ప నిబంధన చేసుకున్నాడో మీరు ఆలోచించాలి. కళ్ళతో నిబంధన ఏంటండి? ఎందుకంటే ప్రతి పాపము దేహంలోనికి ఎంటర్ అయ్యేది దేని ద్వారానో తెలుసండి? కళ్ళ ద్వారానే. అసలు బత్షెబాను ఏమండి దావీదు మోహించడానికి గల కారణం ఏంటో తెలుసా? కళ్ళే. అంతఃపురంలో పైన తిరుగుతున్నాడట, ఈవిని చూసాడట, చాలా అందంగా ఉందట, వెంటనే తెచ్చుకున్నాడట. అందంగా ఉందని యోబుకి ఏమి చూపించే చెప్పండి? క్షమించాడు దావీదుకి. బత్షెబ అందంగా ఉందని దావీదుకి చూపించినవి ఏంటి చెప్పండి? దావీదు గుడ్డోడు అనుకోండి, బత్షెబ కనపడినా పాపం చేసినా. మీరు బాగా ఇలా ఆలోచించండి. అంటే కళ్ళకి ఎంత ప్రయారిటీ ఉందో చూడండి. ఏమంటే మంచి చూడడానికి ఉపయోగపడతాయి, చెడుని చూడడానికి కూడా ఉపయోగపడతాయి. కళ్ళ ద్వారా పాపం వెళుతుంది. అందుకే మీరు చూడండి, మీకు చిన్న ట్రిక్ చెప్తాను ఒకటి.
ఎప్పుడైనా మీరు బట్టల షాప్ ముందు వెళ్ళండి, బట్టల షాప్ వాడు ఏం చేస్తాడంటే షట్టర్ పైకెత్తేసిన తర్వాత అంటే లోపల అద్దాలు బిగిస్తాడు. అద్దాలు బిగించి అక్కడ ఆడపిల్ల రూపంలో ఒక బొమ్మ చేస్తాడు వాడు ప్లాస్టిక్తో. ఆడపిల్ల రూపంలో ఒక బొమ్మ చేసి వాడి దగ్గర బాగా మెరిసిపోయే శారీ ఏది ఉంటుందో దాన్ని కడతాడండి. ఆ బొమ్మకి, ఆ బొమ్మ కట్టి ఎక్కడ పెడతాడు, పట్టుకొచ్చి రోడ్డు ముందు వెళ్తున్నప్పుడు అందరికీ కనపడేటట్టుగా అద్దంలో పెడతాడు. పొరపాటున బండి మీద వెనకాల కూర్చుని ఏదన్నా ఆడపిల్ల అలా వెళ్తున్నారు, ఆయన గారు అలా తీసుకెళ్తున్నారు అనుకోండి, చూపు ఈ చీర మీద పడ్డది అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి. ఏమండి ఆపండి బండి, ఏమమ్మా ఒక్కసారి అలా చూడండి అంటది. అంటే ఇప్పుడు కంట్లో ఏం పడ్డది, ఇప్పుడు చీర పడింది. అది కొనేంత వరకు ఆవిడ మనసులాగా ఉంటుందా, అలా ఏమంటే అలా భర్తను ప్రశాంతంగా ఉండనిస్తుంది మీరు చెప్పండి. కళ్ళు లేకుండా బజార్కి వెళ్ళండి, ఎన్ని బజార్లకు వెళ్ళండి, ప్రమాదం ఏమీ లేదండి. కళ్ళు ఉన్నవాడు బజార్కి వెళ్తేనే ప్రమాదం. మీకు చూడండి, ఇంకా కావాలంటే నేను ఛానల్ క్రితం ఒక కార్టూన్ చదివానండి పేపర్లో. జోక్ వేశారు, భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే మొదట ఇద్దరు భర్తలు మాట్లాడుకుంటున్నారండి. మొదటి భర్త మాట్లాడుతూ అంటున్నాడు, రే రాత్రి నా భార్యకి చాలా ప్రమాదం అయిపోయిందిరా, నా భార్య కంట్లో చిన్న నలుసు పడ్డది, భార్య కంట్లో ఏం పడ్డదట, చిన్న నలుసు పడ్డదిరా, చాలా ప్రయత్నించాము తీయడానికి, వల్ల అవ్వలేదు, చివరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు తీశారు కంట్లో ఉన్న నలుసు, కానీ 1000 రూపాయలు ఫీజు తీసేసుకున్నాడరా కంటి డాక్టర్ గారు, నేను చాలా బాధపడుతున్నాను కంట్లో నలుసు పడినందుకు అన్నాడట. కింద ఉన్న భర్త చెప్తున్నాడట, ఒరే మీ ఆవిడ కంట్లో నలిసే పడ్డదిరా, రాత్రి మా ఆవిడని బజార్కి తీసుకెళ్ళాను, మా ఆవిడ కంట్లో చీర పడ్డది, 10,000 పోనీ అన్నాడట. చూసారా, భార్య కంట్లో చీర పడ్డది ఏం పోయినాయట, 10,000 పోయాయి. అంటే ఇప్పుడు ప్రమాదం ఏది చెప్పండి, కన్ను. ప్రతి పాపానికి నిలువు రూపం అంటే ప్రతి పాపము దేహంలో ఎంటర్ అవ్వడానికి ఏమంటే ప్రత్యక్షంగా సహాయపడుతున్నవి ఏవి అంటే కళ్ళే కదండి. ఈరోజు కళ్ళు చూసే కదండి. చాలామంది భర్తలంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు కదా. ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుందండి, లాయర్ ఆవిడ. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తలందరినీ వరుసగా కూర్చోబెట్టిందండి, వాళ్ళ కుటుంబాలు బాగు చేయడానికి కూర్చోబెట్టింది, కౌన్సిలింగ్ ఇస్తుంది. కౌన్సిలింగ్ ఇస్తూ బాగు చేయడానికి కూర్చోబెట్టి, ఎవడు మీ ఇంట్లో భార్య ఉంది కదా, నీకు మంచి పిల్లలు ఉన్నారు కదా, ఎందుకయ్యా అలా చేస్తున్నావు అంటే సిమిలర్గా వాళ్ళు అందరు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసండి, ఏకాభిప్రాయం అందరు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఎందుకు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఎందుకు మీరు భార్యని ఇంట్లో పెట్టుకుని పరాయి స్త్రీలతో ఎందుకు మీరు పోతున్నారు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసండి, నాకు నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ అందంగా కనపడతారు అంటున్నారు. ఆన్సర్ ఏంటండి, వాళ్ళ ఆవిడ తప్ప మిగతా వాళ్ళందరూ ఎలా కనపడుతున్నారట, అందంగా కనపడతారండి. ఎందుకోనండి, మా ఆవిడని చూసి చిరగేసిందండి ఆవిడ అంటే, నాకు ఆవిడ అందంగా కనపట్లేదండి. మరి పెళ్లి చూపుడప్పుడు అందంగా కనబడిందా అన్నది ఆవిడ. అబ్బా పెళ్లి చూపులు ఆవిడ ఈవిడే నా జీవితం అనుకున్నానండి, ఎందుకో రోజు చూసి ఆవిడ మొహం బొరుగొడేసిందండి. అక్రమ సంబంధాలకి ప్రధాన కారణం ఏంటి చెప్పండి, కన్ను. అందం తగ్గింది, యవ్వనంలో ఉండగా అందంగా కనపడింది, పిల్లల్ని కన్న తర్వాత ఇంకా అందం ఎక్కడ ఉంటుందండి. ఆవిడ రక్తం ఎవడు పెట్టుబడిగా పెట్టి 2 పిల్లల్ని కన్నది, ఆవిడ రక్తం ఎక్కడ ఉంటుంది, ఇక ఆవిడ శరీరంలో బలం ఉడికింది, ఆవిడ శరీరంలో అందం తగ్గింది, వెంటనే వీడి కన్ను మరొక కన్యక మీదకి వెళ్ళిపోయింది. ఇలాంటి పాపాలు చేయకుండా యోబు తన కన్నులతో ఏం చేశారట, ఆ మాట చూసారండి, నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగో చూచుదును. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెప్తాను ఒక విషయం. ఒకవేళ పొరపాటున నువ్వు కన్యకను చూసావు, చూడగానే కొంతమంది డైరెక్ట్గా పాపం చేయకపోయినా యేసుప్రభు చెప్పాడు పాపం ఎక్కడ చేస్తారట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. బహిరంగంగా వ్యభిచారం జరగకపోయినా కన్ను చూసింది కన్యకను ఆ చూపుతో అంటే వ్యభిచారం ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు హృదయంలో వ్యభిచారం జరుగుతుంది. నేను మాట్లాడుతాను, బాహ్యంగా వ్యభిచారం చేస్తే మనుషులకు నేరం, హృదయంలో వ్యభిచారం చేస్తే దేవుడికి నేరం. ఈ భయం ఎవరిలో కలిగింది చెప్పండి, యోబులో కలిగి అంటున్నాడు, కన్యకను నేను ఎలా చూస్తాను, ఏ ఆడపిల్లను కూడా తప్పుడు దృష్టితో నేను చూడను, నా కన్నులతో నేను ఏం చేశాను, నిబంధన చేసుకున్నాను. ఒకవేళ కన్ను చూసింది అనుకోండి, హృదయం వ్యభిచారం చేస్తుంది. ఒకవేళ హృదయంలో పాపం ఉందనుకోండి, పరలోకమందున్న నా దేవుడి దృష్టికి నేను యథార్థవంతుడిగా
కనపడను. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? యథార్థతకు దేవుడు వేసే కొలమానం హృదయం కనుక భక్తులందరూ కూడా హృదయాన్ని చాలా భద్రపరుచుకుంటున్నారు. మీకు అర్థమవ్వాలి జాగ్రత్తగా. ఇప్పుడు మన భక్తి ఎలా ఉండాలంటేనండి, మన యథార్థత ఎలా ఉండాలంటే, మనుషుల ముందు మెప్పు కోసం మన భక్తి ఎప్పుడు చేయకూడదు. మరలా చెప్తున్నాను, మనుషుల ముందు మెప్పు కోసం మనం ఎప్పుడు భక్తి చేయకూడదు. చాలామంది పాట పాడతారండి, మీరు బాధపడకండి, అలా పాటలు పాడేవాళ్ళు ఉంటే సర్దుకోండి. చాలామంది పాట పాడేటప్పుడు ప్రిన్సిపల్ గారిని కానీ అక్కడ ఉన్న యాంకర్ గారిని చంపేస్తారండి. ఏమంటారు తెలుసా? అన్య మాకు ఖచ్చితంగా కానుకలప్పుడే నా పేరు రాయి. పాట పాడడానికి ఎప్పుడు ఇవ్వాలట ఆవిడికి? కానుకలప్పుడే పాట పాడతాను. ముందెందుకు పాడవు? నేను అడుగుతున్నాను చిన్న లాజిక్. ముందెందుకు పాడవు? కానుకలు పాట పాడే టైంకి ఆల్రెడీ మొదట ప్రసంగం అయిపోద్ది. రావాల్సిన లేటు భక్తులందరూ కూడా వచ్చేసి ఉంటారు. అప్పుడు ఈవిడ ప్రాణం అంతా ఎవరి మీద ఉందంటే ఆ లేటు భక్తుల మీద ఉంది. ముందు వచ్చిన వాళ్ళు భక్తులుగా కనబడటం లేదు ఇక్కడ. బాగా వినండి, అసలు ఈ ప్రాణం ఎవరి మీద ఉందంటే లేటుగా రావాల్సిన భక్తులు అందరూ వచ్చేస్తారు. వాళ్ళు భక్తులు నిజంగా లేటుగా వస్తున్నారంటే మీరు నిజంగా అడుగుతున్నాను, లేటుగా వచ్చారంటే భక్తుల భయం ఉందా? దేవుడు భయం ఉందా? లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తే కానీ ఇప్పుడు పాట పాడతాట అంటే ఇప్పుడు పాట దేవుడి కోసం పాడుతుందా, వాళ్ళ కోసం పాడుతుందా? బాగా ఆలోచించండి. నువ్వు నిజంగా దేవుడి కోసమే పాట పాడితే, ఇది దేవుడి సన్నిధి అన్న భయం నీకుంటే, దేవుడి సన్నిధిలో ఎప్పుడు పాట పాడినా దేవుడు నాకు ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. నువ్వు ఇప్పుడు పాట పాడుతున్నది దేవుడి కోసమా మనుషుల కోసమా? డైరెక్ట్గా అడుగుతున్నాను. నా కానుకలప్పుడే, ప్రజలందరూ ఉన్నప్పుడే పాట ఇవ్వండి అంటుందంటే, ఇప్పుడు దేవుడు మెప్పు కోసం పాడుతుందా, ప్రజల మెప్పు కోసం పాడుతుందా? అవసరమా మనకిది? ఈ భక్తి అసలు యథార్థతేనా? పాట పాడితేనండి రెండండి, జాగ్రత్తగా వినండి. పాట పాడితే రెండు. ఒకటి, దేవుడికి మహిమ రావాలి. రెండు, నీ పాట ద్వారా ఎవరో ఒకరిలో మార్పు రావాలి. దీనికోసం పాట పాడాలి తప్ప అందరూ ఉన్నప్పుడు పాట పాడితే నాకు చప్పట్లు కొడతారు, తర్వాత నాకు దండలేస్తారు, వాళ్ళే 4 రాళ్ళు వేసి పాతాలను కూడా తొక్కేస్తారు. తర్వాత ప్రజలతో మామూలుగా ఉండదండి. మీకు తెలియదు, అది మాకు తెలుసు. అది పబ్లిక్లో ఉంటున్న వాళ్ళని అడగండి ప్రజలతో ఎలాగుంటుందో. చప్పట్లు కొట్టిన వాళ్ళే నెత్తి మీద కొట్టితే కింద తోసేస్తారు వాళ్ళే. ప్రజలతో చాలా డేంజరు. వాళ్ళ పొగడతలు కానీ, వాళ్ళ చప్పట్లు కానీ, వాళ్ళ సూపర్ అంటం కానీ మీరు కోరుకున్నారా, మీ భక్తి జీవితం ఎక్కడో పత్రంలో పడిపోయినట్టే. అనుభవించి చెప్తున్నాను. ఇప్పుడు అందుకే మాకు ఇది అన్నీ తెలిసిపోయి ఎవరన్నా మీరు ప్రసంగం సూపర్ అన్నారు అనుకోండి, నాకు భయం వేసి పక్క వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు సూపర్ అన్న అతనే పొరపాటు అతనికి నచ్చింది ఏదైనా ప్రసంగంలో నేను చెప్పాను అనుకోండి, ఎదుగోనండి ఈ మధ్యకాలంలో సీనన్న ప్రసంగాలు బాగోట్లేదు, అంతమంది ఎడుతున్నాడు అంటాడు. అంతకుముందు సూపర్ అన్నాడు ఇతనే. అతడి హృదయాన్ని తాకే మాట ఏదైనా నేను అన్నాను అనుకోండి, అప్పుడు వెంటనే అతనే ఏమంటాడు? పొగిడిన నోరే తిడతది. అందుకే లోకంలో 4 గురించి ఒక మాట అన్నారు పెద్దలు, నరం లేని 4 ఎడబెడతాడు దిగుతుంది. అది అప్పుడే పొగుడుతుంది, అప్పుడే తిడతది. బుద్ధి సిగ్గు శరం ఏముండదు దానికి. ఇప్పుడు వాళ్ళ పొగడతలా నీకు కావాలి, ప్రజల పొగడతలా? అది యథార్థత? చాలా మందిలో ఈ లోపాలు ఉన్నాయండి, సరి చేసుకోవాలి ఇవన్నీ. మీరు దేవుడికి నచ్చరండి, మళ్ళీ చెప్తున్నాను, నా భక్తి నచ్చదండి, ఆ సేవ నచ్చదండి, ఆ ఇస్తాను నాకు కానుకలు. చాలామంది కానుకలు ఇస్తారండి. నేను చాలా చర్చల్లో చూశాను, కానుకలు సంచి వెళుతుందండి. అలాగా కానుకలు అందరూ అలా వేస్తూ ఉంటారు, వాళ్ళకి తోచిన కానుక అలా వేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, సంచిలో కానుక వేయరాళ్ళు. 100 రూపాయలు తీసుకునండి, ఒక వైట్ పేపర్ తీసుకుంటారు. ఆ వైట్ పేపర్ మీద ఇతని పేరు రాస్తారు. ఆ వైట్ పేపర్లో ఈ 100 రూపాయలు చుట్టి పాస్టర్ గారికి ఇవ్వండి అంటాడు. ఇప్పుడు కానుకల సంచి అలాగొచ్చింది, ఈ వైట్ పేపర్లన్నీ ఒకటి ఇస్తూ ఉంటాడు ఆయన. ఇలా తీసి, పలానా సుబ్బారావు గారు 100 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబంలో దేవుడు దీవించను కాక అనగానే, అమ్మయ్యా 100 రూపాయలు ఇచ్చినందుకు ఇప్పుడు ఎలాగుంది? ప్రశాంతంగా ఉంది. ఎందుకు? ప్రజలందరి ముందు నా పేరు వినబడి. ఇప్పుడు కానుకల సంచిలో వేస్తే దేవుడు చూడ్డా? నేను అడుగుతున్నానండి, చూడ్డా? భేద విధవరాలు 2 కానుకలు వేసిందండి, 2 కాసులు వేసిందండి. చూశాడో చూడలేదా? చూశాడు. అసలు కాసులు వేసేటప్పుడు ఎవరైనా ఇలా లెక్కపడి నేను 2 కాసులు వేస్తున్నాను బాబు అని చెప్పేస్తారా? యేసుప్రభుకి చెప్పేసింది ఆవిడ. అందరూ కానుకలు వేశారు, చూశాడు. ఆవిడ కానుక వేసింది చూశాడు. భేద విధవ 2 కాసులు వేసింది, అందరికంటే ఈవిడే ఎక్కువ ఇచ్చింది. నువ్వు వేసేదాన్ని దేవుడు చూస్తాడు, కానీ ఇప్పుడు ప్రజలు దేవుడు చూస్తున్నాడని ఇవ్వటం లేదు డబ్బులు. బాగా వినండి, దేవుడు చూస్తున్నాడని ఇవ్వటం లేదు. అందరి ముందు నా పేరు చదవాలి, నన్ను గొప్ప చేయాలి, నా పేరు చదవగానే అసలు కాళ్ళు ఎగరేయాలి, నేను పెద్ద భక్తుడి కింద. ఇది యథార్థత?
మీరు చెప్పండి యథార్థత. చాలా చర్చిలోకి నేను వెళ్ళానండి. చర్చిలో ఇలా కూర్చున్నాను, ఫ్యాన్ వేయలేదు, పైకి చూశాను ఇలాగా. ఫ్యాన్ అయ్యండి బాబు అని పైకి చూసేసరికి ఫ్యాన్ ఆగుంది. ఆగుంటం వల్ల నాకు ఆ రహస్యం తెలిసింది. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి చెప్పండి? 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కల మీద 3 పేర్లు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఉన్న 3 పేర్లు ఫ్యాన్ మీద రాయించారండి. అంటే ఫ్యాన్ తిరుగుతున్నంత కాలం మా పేరు ఫ్యాన్ మీద తిరుగుతూనే ఉండాలి. ఆ ఫ్యాన్ మేము ఇచ్చాం, ఆ ఫ్యాన్ మేము ఇచ్చాం, ఆ ఫ్యాన్ మేము ఇచ్చాం, మా పేరు తిరగాల. నువ్వు ఇచ్చింది దేవుడు చూడ్డా? బాగా ఆలోచించుకోండి. దేవుడు చూడ్డా? ప్రజల ముందు పేరు గొప్ప. ఇది యథార్థత అండి, ఇది యథార్థమైన భక్తి అండి, దేవుడికి నచ్చే భక్తి అండి. మీరు ఆలోచించండి. చాలా చేస్తున్నారండి ఇలా పొరపాట్లు. నా పేరు ఏదో గొప్పగా కనపడాలి, నా ఫోటో పడాలి, నా పేరు చెప్పాలి, నన్ను పొగడాలి, నా గురించి గొప్ప చేయాలి. నిజంగా చెప్తున్నానండి, ఇవన్నీ కూడానండి దేవుడికి నచ్చేవి కాదండి. ఇవన్నీ నీ హృదయంలో ఏముందో దేవుడు పట్టేస్తాడు. నేను నిజంగా దేవుడి కోసమే చేస్తున్నావా, ప్రజల కోసం చేస్తున్నావా, ప్రజల మెప్పు కోసం చేస్తున్నావా? దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. యోబు ఎంత భయపడిపోతున్నాడో మీకు ఇంకో మాట చూపిస్తాను చూడు. ఇప్పుడు మొదటి వచనం చదివారు కదా, అలా చదువుకుంటారండి. 2వ వచనం, అలాగు చేసిన ఎడల కన్యకులు నేను గనక తప్పుడు దృష్టితో చూస్తే, 2వ వచనం, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చూసారా ఎవరికి భయపడుతున్నాడు ఇప్పుడు యోబు? పరమనున్న దేవుని ఆజ్ఞ, దేవుడి వాక్యం ఏమైపోతుంది? పొరుగు వారిని దేని కూడా ఆశించొద్దు, పొరుగు వారి భార్యని ఆశించొద్దు, వ్యభిచారం చెయ్యొద్దన్న దేవుడి ఆజ్ఞ ఏమగును. నా కన్ను చూస్తే నా హృదయం కోరుకుంటుంది, నా హృదయం కోరుకుందంటే అది చేసేంత వరకు నా శరీరం తిన్నగా ఉండదు. నా శరీరంలోనికి పాపం చేయించడానికి కళ్ళు ఉపయోగపడుతున్నాయి కనుక నా కళ్ళకు మొదట తాళం వేశాను. ఎవడు మీకు మాట చెప్పనండి, మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే, భూమి మీద హ్యాపీగా ఉండాలంటే మీరు అందరూ చేయవలసిన పని అంటే కళ్ళకి తాళం వేయటం. మీరు ఎప్పుడైనా బేకరీ దగ్గరికి వెళ్ళారా? బేకరీ కేకులు తయారు చేసే బేకరీ దగ్గరికి వెళ్ళారా? వాడు కూడా ఏం పెడతాడు చెప్పండి? బేకరీలో షోకేస్ ఉంటుంది అద్దాలతోని. వాడు చేసిన కేకులన్నీ ఇలాగ ఎదురుగ్గా మనకు కనపడేలాగా పెడతాడండి. పెడతాడా? ఆ రంగురంగుల ఎల్లో కేకు, రెడ్ కేకు చూడగానే పొరపాటున పిల్లల్ని తండ్రి అటు తీసుకుని వెళ్ళడానికి కూడా ఆపేస్తారు. నాన్న ఇల్లు, డాడీ ఏం కావాలి? కేకు, బ్లాక్ కేకు, ఎల్లో కేకు, చాక్లెట్ కేకు. పిల్లలకి ఎలా కనపడ్డాయి? కనపడేటట్టుగా వాడు ప్రజెంటేషన్ ఇచ్చాడు. చూసారా? పిల్లల్ని ఆపుతారు, స్త్రీలను ఆపుతారు, పురుషులను ఆపుతారు. ఆపేసి లోపలికి లాక్కోవడానికి వాడు నీ కంటికి ఇంపుగా కనపడడానికి కళ్ళకు మ్యాజిక్ చేస్తున్నాడు, కళ్ళకు మంత్రం వేస్తున్నాడు. ఇప్పుడు యోబు గారు తాళం వేసింది దేనికి? కళ్ళకు. ఇక పాపం జరుగుతుంది అంటారా? నాకు తెలుసండి, కళ్ళకు తాళం వేస్తేనండి 60-70% పాపం ఆగిపోద్దండి. నేను నిజంగా చెప్తున్నాను. మీ కళ్ళను మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగితే 60-70% పాపాలు మీ దేహంలోనికి కానీ మీలోనికి కానీ రావండి, పాపాలు రావండి. ఒకవేళ చేస్తే నా పరలోకంలో ఉన్న నా తండ్రి, నా దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. నేను పాపం చేస్తే నేను దురవస్థలోనికి వెళ్ళిపోతాను కదా. 4వ వచనం చూడండి, ఆయన నా ప్రవర్తనని ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అలా లెక్కించే దేవుడి దగ్గర నేను పాపిని అయిపోతాను కదా. అలా 14వ వచనానికి రండి. కింద 14వ వచనం, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును. చూసారా? ఒకవేళ దేవుడు లేస్తే నీ హృదయాన్ని పరీక్షిస్తే నేను ఏం చెప్పగలను ఆయనకి అని అంటున్నాడు. 33కి వచ్చేయండి. 33కి 33-34 జాగ్రత్త రాసుకోండి. ఆదాము చేసినట్లు, 33-34, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము దోషాన్ని ఏం చేశాడు దేవుడు రాగానే? దాచిపెట్టుకున్నాడా, దాచిపెట్టుకోలేదా? దాన్ని మళ్ళా యోబు గారు ప్రస్తావిస్తున్నారండి. మన పితరుడు, మన పూర్వీకుడు ఆదాము పాపం చేసి తన దోషాలను హృదయంలో కప్పుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. నేనిప్పుడు మహాసభలకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము నుండి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. ఇది అండర్లైన్ చేసుకోండి. పాపాన్ని ఎక్కడ కప్పుకుంటారట? రొమ్ములో, హృదయములో. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు కన్ఫర్మ్ అయిపోవాలి. దేవుడు నువ్వు భక్తిపరుడువా, నువ్వు పవిత్రుడువా, నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు మంచోడువా కాదా అని దేవుడు దేనిని బట్టి డిసైడ్ అవుతున్నాడు చెప్పండి. ఇప్పుడు కొలమానం ఏంటి? హృదయం. ఆ రొమ్ములో పాపం ఉంటే బయటకు, నేను ఎవడు రొమ్ములో పాపం ఉంటే బయటకు కనపడుతుంది చెప్పండి? హృదయంలో చెడు ఉంటే బయటకు కనపడుతుంది ప్రజలు ఎవరికైనా?
ఎవరికే కనపడదండి. ఇప్పుడు ఎవరికే కనపడదు కాబట్టి నేను భక్తుడిగా చాలామంది అవ్వచ్చా అవ్వకూడదా? అయిపోవచ్చు. కానీ ప్రాబ్లం ఎవరితోనట? దేవుడితో. నా హృదయం బాగోకపోతే, నా అంతరంగం బాగోకపోతే నేను దేవుడి దృష్టికి ఏమవుతాను? వేషధారిని. ఈ పదమండలం ఏం చేసుకోండి, ఏటట? వేషధారి. రొమ్ములో చెడు పెట్టుకుని బయటకు మంచి వాళ్ళుగా నటించే వాళ్ళు అందరూ కూడా ఎవరట? వేషధారులు. దేవుడికి నచ్చని వారు, యథార్థవంతులు కాదు. మీరు చూడండి, చాలామంది పాటలు పాడతారండి, దేవునికి భయపడని వారికి చివర గడియ ఇదని గొంతెత్తి గట్టిగా పాడుతున్నాడు. ఆయనే ప్రసంగానికి లేటుగా వస్తాడు. నిజంగా చెప్పండి, ఇప్పుడు దేవునికి భయపడని వారికి చివర గడి అని పాడొచ్చా? ఇప్పుడు నువ్వే సరిగా భయపడినోడివి పాడొచ్చా? మన పాటల గురించి చెప్తున్నాను. ఎందుకంటే అన్నిసార్లు బయట వాళ్ళకి సెటర్లు వేస్తే బాగోదు కదా, మనం వేసుకోవాలి కదా. మనకు తెలియదు ఏంటి మన భక్తి ఏటో, మన యథార్థత ఏటో. దేవునికి భయపడని వారికి చివర గడి అన్నావు, నువ్వు ఎంత భయపడుతున్నావు? నీకిష్టమైనది కావాలి దేవునికి అంటావు, అసలు ఎప్పుడు గ్రౌండ్లో పనిచేయవు. ఎందుకే కావాల్సింది ఏది దేవుడికి? నీకిష్టమైనదే కావాలి దేవునికి అంటే నీకు ఇష్టం ఏది? నీ దేహం. దేవుడికి ఏం కావాలి ఇప్పుడు? దేహం. ఎప్పుడైనా ఆ దేహంతో దేవుడు పని చేసేవా? చెయ్యు. పాట మాత్రం ఏమని పాడతావు? నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. నువ్వు పాడుతున్న పాటకు న్యాయం జరుగుతుందా నీ జీవితంలో? మీలో ఎవరైనా పరలోకం వెళతారా? అసలు నువ్వు వెళ్తావా? మీరు ఎవరైనా పరలోకం వెళ్తారా అంటున్నావు. అసలు రొమ్ములో ఉన్న పాపాన్ని అంతా కడుక్కుని యథార్థంగా దేవుడు పని చేసావు. అసలు నీ హృదయం దేవుడికి నచ్చుతుందా? నువ్వు పరలోకం వెళ్తావా? పాట మాత్రం ఏమని పాడతావు? మీలో ఎవరైనా పరలోకం వెళతారా? పాడుతున్న వాళ్ళు అందరు కింద కూర్చుని ఇది 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 వెళ్తాడా ఇంతకీ అంటే ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? ఓ పాట కట్టారండి, నేను ఆ పాటను తప్పు పట్టడం లేదు, కానీ పాడోళ్ళ పరిస్థితి ఏంటో ప్రశ్నించుకోండి. బయట ఒక పాట ఉందండి, మంచి పాట అండి అది. అసలు క్రైస్తవ్యంలో ఏ కార్యక్రమం చేసినా పాట పాడతారండి. కృతజ్ఞత ఏమన్నా ఇల్లు ఓపెనింగ్ చేసినా, పెళ్లి జరిగినా, ఎక్కడైనా పాట పాడతారు. కృతజ్ఞత కూడికెట్టినా ఓ పాట పాడతారండి. ఏ పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అక్కడతో ఆగిపోతే బాగున్నాను, ఆగలేదు. కింద కంటిన్యూషన్ ఏంటి? వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చిన. అబ్బా, చూసారు ఎలాగుందా రైటింగ్? ఆయన రాసిన సూపర్గా రాశాడు, కానీ పాడుతున్నవాడు బ్రతుకు బాగుందా? పాట ఏమని పాడుతున్నాడు? వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చిన చాలునా అన్నాడు. అంటే చాలదనే కదా దాని అర్థం. ఇప్పుడు ఎంత తైలం అంటే, తైలం అనగానే నూనె అనుకోండి, ఎంత ఇస్తానంటున్నాడు? నదులు ఎంత ఉంటుంది? అసలు నీళ్ళు ఎన్ని ఉంటాయి? అలాంటిది వేలాది నదులలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో అంత తైలం నేను నీకు ఇచ్చినా సరే నేను నీకు ఇచ్చిన వాడిని కాదు ప్రభా, నేను నీకు ఇచ్చింది తక్కువే అంటున్నాడు. నిజంగా పాట పాడుతున్న వాడి దగ్గరికి టక్కమని వేసిపోస్తాడు, అక్కడికి ఆపునైన పాట అన్నాడు. ఆ ఏ పాడో మళ్ళీ రిపీట్ చేయన్నాడు. వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా సరిపోదని పాట పాడాను ప్రభు అంటే, నాయన నాకు అంత తైలం అవసరం లేదు, సాయంత్రం మీటింగ్ జరుగుతుంది, ఒక 15 కేజీలు ఆయిల్ క్యాన్ కొనుక్కుని రా అన్నాడు. తెస్తాడా? పాట పాడతాడా? పాటలోనేమి ఎంత ఇస్తానంటున్నాడు? వేలాది నదులు. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా అడుగుతున్నది ఎంత? 15 కేజీలే కదా, మరి వేలాది నదులంత ఇస్తానన్నావు. పాట ఉంది, పాడాను, ఇవ్వడానికి మాత్రం నా హృదయం సిద్ధంగా లేదు. ఇది యథార్థమైన భక్త? బాగా ఆలోచించుకోండి. యేసుప్రభు స్టార్టింగ్లో ఒక రెఫరెన్స్ చదివించాను నేను. తన్ను ఆరాధించు వారు ఎలాంటి వాళ్ళు కావాలట? యథార్థముగా తన్ను ఆరాధించువారు కావాలి. మాటల మాంత్రికులకు ఒక నమస్కారం, వేషధారణ భక్తికి ఒక నమస్కారం, రొమ్ములో పాపం పెట్టుకుని కూడా పరిశుద్ధులుగా నటించే వాళ్ళకి ఒక నమస్కారం, ప్రజల మెప్పు కోసం భక్తి చేసే వాళ్ళకి ఒక నమస్కారం. వాళ్ళు ఎవరో నాకు వద్దు, నాకు ఎలాంటి వారు కావాలి అంటే యథార్థంగా, వాళ్ళ భక్తి యథార్థంగా ఉండాలి, వాళ్ళు ఇచ్చేది యథార్థంగా ఉండాలి, వాళ్ళ వాక్యం నేర్చుకునేది యథార్థంగా ఉండాలి, వాళ్ళ దేవుడు పనిచేసేది యథార్థంగా. నాకు ఒక అతను తెలుసండి, మీటింగ్లు పెట్టేవాడు. చాలా రోజులు అర్థం అవ్వలేదండి. ఊంటే మీటింగ్లు పెడుతున్నాడు, అదిరిపోతుంది. అసలు భక్తుడేమో అనుకుని తెగలిపోయేవాడు. నేను వెళ్ళిన ప్రతిసారి ఒక రాజకీయ నాయకుని తీసుకొస్తున్నాడండి, నా ప్రసంగం అంతా నాశనం చేసేస్తున్నాడు, అతనికి మైక్ ఇస్తున్నాడు, మొత్తం ఊదరగొట్టి వెళ్ళిపోతున్నాడు. చివరికి టైం ఉండటం లేదు, మొత్తం చివరిలో నేను అటు ఇటు మేనేజ్ చేసుకుని వస్తున్నాను. ప్రతిసారి మీటింగ్ అంటాడు, మీదకి నిండా రాజకీయ నాయకులు. ఇతను పోనీ చేసే పని బాగానే ఉంది, కానీ వీళ్ళు రావటం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది కదా. పోనీ నెలకొకసారో 2 నెలలకు ఒకసారి వాళ్ళని పిలుచుకున్న తప్పు లేదు, ప్రతి మీటింగ్ వాళ్ళని పిలుస్తున్నాడు ఏటి కదా అని ఆలోచిస్తేనండి
రాజకీయ నాయకులను పిలవటం వల్ల రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నారట. నువ్వు మీటింగులు పెట్టు, మేము స్పాన్సర్ చేస్తాం, ప్రజలందరి ముందు మాకు మైకి అని అడుగుతున్నారట. వాళ్ళకి మైకి పిచ్చి మీకు తెలియదు కాదు. ఎవరికి? రాజకీయ నాయకుడికి మైకి ఇచ్చామనుకోండి వదులుతాడా? కింద నుంచి ఎవరో ఫ్యాంట్ పెట్టుకుని ఇలా అంటూ ఉండాలా, టైం అయిపోయిందండి, టైం అయిపోయింది అంటే కానీ వదలడు. అలాంటి వాళ్ళు ప్రజల ముందు మాట్లాడుకోవడానికి ఇతన్ని వెరవేసి ప్రేరేపించి, ఇప్పుడు సేవకుడు వస్తున్నాడంటే ఎంతో కొంతమంది జనం వస్తారు మీటింగ్లు అనేసరికి. వాళ్ళ ఏమండి లోపల ఉన్న కోరిక నెరవేర్చుకోవడానికి ఇతను పావుగా వాడుకుంటే ఇతను డబ్బులు వస్తున్నాయి కదండి, దేవుడికి ఏం పెడతాడు? ఇది యథార్థమైన సభలండి అవి. నిజంగా చెప్పండి, యథార్థమైన సభల. తెలిసిన తర్వాత అండి డేట్లు అడిగితే ఇంక ఫోన్ ఎత్తడం లేదండి. నేను వెళ్ళలేదు, అతని దగ్గరికి వెళ్ళలేదు మళ్ళీ. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దాంతో దేవుడికి ఎటువంటి ఉపయోగం లేదు. అది యథార్థమైన ఆరాధన కాదు, యథార్థమైన పని కాదండి. ఇలాగ కుళ్ళులతో, కుతంత్రాలతో, స్వలాభాన్ని ఆశించండి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ పనేది కూడా దేవుని ఎదుట వర్ధిల్లదు. మళ్ళీ చెప్తున్నాను, వర్ధిల్లదు. అది యథార్థమైన ఆరాధన కాదది, యథార్థమైన భక్తి కాదది. యోబు గారు చూసారండి ఎలా భయపడుతున్నాడో. రొమ్ములో నేను పాపం దాచుకుంటే పరలోకంలో ఉన్న నా దేవుడి దృష్టికి నేను ఏమైపోతాను? వేషధారినైపోతాను. కీర్తనల గ్రంథం ముగించేస్తాను, ఇక జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం ఏమండి 5వ అధ్యాయం 9వ వచనం అండి. వారి నోట, చూసారండి ఎలా డైరెక్ట్గా చెప్తున్నాడో, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన కుంట. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి వచనం. వారి నోట యథార్థత లేదు, 5వ అధ్యాయం 9వ వచనం అండి కీర్తనల గ్రంథం. వారి నోట యథార్థత లేదు, వాళ్ళ నోట్లో యథార్థత లేదు. ఎందుకు యథార్థత లేదు? నోట్లోంచి ఎందుకు యథార్థంగా మాటలు రావటం లేదు? యేసుప్రభు చెప్పాడు ఒక సూత్రం మనకి. ఏంటి ఆ సూత్రం? హృదయము నిండిన దానిని బట్టియే నోరు మాట్లాడును కదా అన్నాడు. ఎప్పుడైతే అంతరంగం హృదయం పాడైపోయిందో నోట్లోంచి ఏం రావట్లేదట? యథార్థమైన మాటలు రావటం లేదట. మీకు మాట చెప్పనా? తొలి ప్రసంగం మీరు విన్నారు కదా. తొలి ప్రసంగంలో అననీయ సప్రాలు వచ్చి ఏమండి అపోస్తుల దగ్గర మాట్లాడుతున్నారు. మీరు ఇంత వేళకే దీన్ని నమ్మారా అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? అవును, ఇంతకే అమ్మాం అంటే ఇంతకే అమ్మాము, అబద్ధం ఆడాలని అంతరంగాన్ని ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చారు వాళ్ళు. అర్థమైంది మీకు? అంతరంగంలో అబద్ధాన్ని ప్రిపేర్ చేసుకున్నారు కనుక అపోస్తులు అడిగేసరికి నోట్లోంచి ఏమొస్తుంది? అబద్ధం వచ్చిందా? అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా సరి చేసుకోవాల్సింది అంతా ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు అంతరంగమే. మీ హృదయం జాగ్రత్త అండి. మళ్ళీ చెప్తున్నాను పదే, మీ హృదయం జాగ్రత్త, మీ అంతరంగము జాగ్రత్త. నోటి మాటలతో మనం దేవుడిని మెప్పించలేము. నోటి మాటలను బట్టి మన భక్తిపరులుగా మన పాటలు పాడేసినంత మాత్రాన, మన ప్రసంగాలు చేసేసినంత మాత్రాన, లేదంటే మనం ఏదో పని చేసేసినంత మాత్రాన, మనం ఏదో ఏమంటే ప్రజల మెప్పు కోసం ఏదో డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన దేవుడు మన భక్తిని భక్తిగా ఎంచడు. ఇక్కడ ఎంత బాగా రాశాడు చూసారా? వారి నోట యథార్థత లేదు. కారణం వారి అంతరంగము నాశనకరమైన కుంట. మనుషులప్పుడండి లోకంలో మాట చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. మనిషి మంచోడేగానండి వాడు మాటలు బాగోండి అంటారు. విన్నారా? మనుషుల గురించి మాట్లాడుతూ మనిషి మంచోడేనండి వాడు మాటలే బాగోవండి అంటారు. ఇది నిజమేనంటారా? నిజమా ఇది? మీరు నమ్ముతారేమో కానీ నేను అస్సలు నమ్మనండి అలాంటి. మనిషి మంచోడైతే మాటలు కూడా ఏమొస్తాయి? మంచిగా వస్తాయి. మాటలు బాగోలేదంటే మనిషి మంచోడట. ఇది విచిత్రంగా లేదండి సామెత. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, మనుషులు పెట్టిన సామెతలన్నీ బూడిద సామెతలు అంటాడు దేవుడు. బూడిద సామెతలు అవి. మనిషి మంచోడేనండి, మాట బాగోదండి. మాట బాగోలేదంటే మనిషి కూడా మంచోడు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇక్కడ, వాడి నోట యథార్థత లేదు, కారణం వాడి అంతరంగము నాశనకరమైన కుంట. పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకున్న వాడిని దేవుడు అసలు భక్తిపరుడు అనడు. కొంతమందితో మరో ప్రాబ్లం ఉంటుందండి. స్పెషల్గా సేవకులకు మాకెదురయ్యేది చెప్తున్నాను. కొంతమంది సైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, పేరు చదవటం మర్చిపోయాం అనుకోండి. పొరపాట్లు జరుగుతాయి కదండి. అతని పేరు చెప్పడం మర్చిపోయాం. ఏమండి మరి ఇతను 2000 ఇచ్చాడు, ఇతను 1500 ఇచ్చాడు, ఇతను 500 ఇచ్చాడు, ఇతను 600 ఇచ్చాడు అని పేర్లు చదువుతాం కదండి. సభ అయిపోయిన తర్వాత ఇతని పేరు మర్చిపోయాం. పేరు మర్చిపోయిన తర్వాత
ఎవరో పక్క వాళ్ళు చెప్పారు, అన్నయ్య ఫలానా అతని పేరు చదవలేదు, అయ్యో మర్చిపోయాను సారీ. అతని దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీ పేరు చదవలేదు, పొరపాటు అయింది, మేము కొంచెం కంగారులో చదువుకోలేకపోయామంటే, పైకి అంటాడు, అయ్యో పర్లేదన్న, పేరుదేముందన్నా, పర్లేదన్నా అంటాడు. నిజమే? నిజంగానే క్షమించాడా? నిజంగానే దాన్ని మర్చిపోయాడా? తర్వాత 4-5 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాడండి ఇక చిన్నగా పక్కనున్న వాళ్ళందరితో, నా పేరే చదవలేదంటే ఇంకెంతమంది పేరు చదవలేదో, నా డబ్బులే చదవలేదంటే ఇంకెంతమంది డబ్బులు ఇచ్చుంటారో. చూసారా? ఇలాగ మొదలెడతాడు. ఇక ఇలా మొదలెట్టడం వల్ల సంఘం అంతా ఏమవుతుంది చెప్పండి? డిస్టర్బెన్స్ అయిపోద్దండి. నిజంగా నీ హృదయం క్షమించే మనసు ఉంటే, పోలేండి పొరపాటును మర్చిపోయినట్టు, పక్కోడి దగ్గర ఆ సంగతి ఎత్తుతావు నువ్వు, మళ్ళా పక్కోడి దగ్గర సంగతి ఎత్తుతున్నావంటే నీ హృదయంలో యథార్థత ఉందా? క్షమించావా? పోలే, పొరపాటు చేశాడు, అన్నయ్య సేవకుడే కదా, మర్చిపోయాడు, చెప్పకపోతే ఏముంది, దేవుడు చూశాడు కదా, ఈ మంచి హృదయం నీకు వచ్చిందా? సంఘాలు పాడైపోవడానికండి ఇదిగో ఇలాంటి దుష్ట మనసులతో ఉన్న విశ్వాసులే కారణం అండి. దుష్ట మనసు ఇది. పైకి ఒకటి, లోపల అప్పుడు పోలే అన్నయ్య అన్నాడు, పోలే అన్నయ్య అన్నవాడు వదిలేసావా? వదలలేదు, ప్రసారం చేస్తున్నావు దాన్ని, అంటే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. బైబిల్లో ఒకటి కనపడతాడు, నాకు టైం అయిపోయింది, వాడు సంగతి చూపిద్దామంటే, గారడి సీమోను తెలుసు కదా మీకు? గారడి సీమోను నిజంగా ఇవన్నీ మాకు కావాలి, ఈ అద్భుతాలు, ఈ శక్తులు నాకు కావాలని చెప్పి ఆ అద్భుతాలు, శక్తులు అపోస్తుల దగ్గర పొందేయడానికి ఏం పట్టుకుని వెళ్ళాడు? వెండి, ద్రవ్యము, డబ్బును పట్టుకెళ్తే వాళ్ళు అంటున్నారు, ఒరే నీ హృదయము యథార్థంగా లేదు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. డబ్బుతో దేవుడి యొక్క శక్తిని కొందాం అనుకుంటున్నావు, డబ్బుతో దేవుడి యొక్క ఏమంటే ఆ చక్కటి వరాలను కొట్టేద్దాం అనుకుంటున్నావు, అది నీ వల్ల కాదు, నీ హృదయం బాగోలేదనేసారు అపోస్తలులు. అన్నారు. ఇవన్నీ మీరు ఆలోచిస్తేనండి, దేవుని ఎదుట ఏమంటే వేషధారణతో, మనం ఇచ్చే కానుకలతో, మనం ఇచ్చే ఏదో గొప్పగా ప్రజల ముందు నేను వెళ్ళిపోతాను కదా అనుకుంటే అవదండి. దేవుడు యథార్థతను దేనితో కొలుస్తాడు అంటే హృదయంతో కొలుస్తాడు. దొరికిపోతాము. ఏడో అధ్యాయానికి కూడా రండి, పక్కనే 7వ అధ్యాయానికి రండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం, జనులు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టియు, అండర్లైన్ చేసుకోండి ఇది, యెహోవా నా నీతిని బట్టియు, నెక్స్ట్ నా యథార్థతను బట్టియు, నా యథార్థత, నేను నిజంగా యథార్థంగానే ఉన్నానా, నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చును, హృదయములను. ఇంతకు ఎలా తీరుస్తాడు దేవుడు న్యాయము? ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, హృదయములను అంతర ఇంద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవా. చూసారా? ఇప్పుడు దేవుడు దేన్ని పరిశీలిస్తాడట? హృదయము, నెక్స్ట్ అంతర ఇంద్రియాల్లో ఏముందండి దేవుడు పరిశీలించడానికి? ఏముందో తెలుసా? ఇది పెద్ద సైంటిఫిక్ సబ్జెక్ట్ అండి. పగ ఎక్కడ దాచుకుంటారో తెలుసండి మనుషులు? నీ అంతరింద్రియములు యందు పగ దాచుకునివాడు అని బైబిల్లో ఉందా? అంటే పగ ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు అంతర ఇంద్రియాలలో పగ. ఇప్పుడు దాంట్లో దేవుడు నీ అంతరింద్రియాలలో కానీ నీ హృదయంలో కానీ దేవుడు చూడాలనుకున్నది ఇప్పుడు పగ కాదండి. ఏం చూడాలనుకుంటున్నాడు? క్షమ. అంతేనా? అందరినీ మనం ఏం చేయాలి? క్షమించుకోవాలి. కానీ వాళ్ళ హృదయాల్లో ఏం కనబడుతుంది దేవుడికి? పగ, కోపం. అప్పుడు దేవుడు నేను యథార్థవంతుడు అంటాడా? ఒకవేళ నీకు కోపం వచ్చింది ఎవరి మీదో, ప్రాసెస్ ఏంటి చెప్పండి? కోపం వస్తే సూర్యుడు అస్తమించే లోపు సూర్యునితో పాటు నీలో ఉన్న కోపము, పగ కూడా ఏమైపోవాలి? చల్లారిపోవాలి, అస్తమించిపోవాలి. కానీ అతనంటే నాకు పడదు, రోజు రోజుకి నీ పగ పెంచుకుంటున్నావు సహోదరుడి మీద, లేదా సేవకుడి మీద, నీ తోటి వ్యక్తి మీద. అప్పుడు దేవుడు నిన్ను యథార్థవంతుడు అంటాడా? ఎందుకంటే ఆయన టెస్ట్ చేసేది దేన్ని? హృదయాన్ని. నీ పక్కనే ఉన్న నీ తోటి సహోదరుడు నువ్వు అతనంటే నీకు పడతో, పగతో రగిలిపోతున్నావు, కానీ రోజు వందనాలు చెప్తావు. అతను ఏమనుకుంటున్నాడు? ఏమన్నా ఎప్పుడోసారి మా ఇద్దరికి గొడవ అయిందండి, కానీ అన్న నాతో కలిసిపోయాడండి, రోజు నాకు వందనాలు చెప్తాడండి. అతను అమాయకుడు పాపం, ఆ సాటి వ్యక్తి. కానీ దేవుడు అమాయకుడా? ఒరే నువ్వు అతనికి వందనాలు చెబుతూనే, అతన్ని క్షమించానని అతని నోటి మాటతో అతనికి చెబుతూనే, అతని మీద హృదయంలో నువ్వేం పెంచుకుంటున్నావు? పగ. నువ్వు నా ఎదుట యథార్థవంతుడివి కాదు. ఇప్పుడు చూడండి భక్తి ఎంత డిఫికల్ట్గా ఉంది. మీకు అర్థమవుతుందా? మన భక్తి ఎంత ప్రమాదంలో ఉందో చూసారా? ఇప్పుడు మన భక్తి ఎంత ప్రమాదంలో చూసారా? నోటి మాటలతో మనుషులను మెప్పించవచ్చు కానీ దేవుడిని మెప్పించలేము.
సమూయేలు గ్రంథంలో రాయబడి మీకు మాట మీకు అందరికీ తెలుసు. ఎవడు రాజుగా దావీదును అభిషేకించడానికి వెళ్ళాడు సమూయేలు. సౌలుని తీసేసిన తర్వాత దావీదును రాజుగా పెడుతున్నాడు, వెళ్ళాడు. యెషయా కుమారులు మీకు తెలుసు కదండి, చాలామంది పిల్లలు ఉన్నారు. అందులో పెద్దోడు ఎత్తుగా ఉన్నాడు, మంచి రూపంతో ఉన్నాడు. మంచి రూపంతో ఎత్తుగా ఉండేసరికి సమూయేలు పొరపడ్డాడు. అమ్మో, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఆజానుభావుడు అంటే ఇతనే మా నెక్స్ట్ రాజు అనుకుని తైలపు బుట్టు పట్టుకెళ్ళి అభిషేకానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమూయేలు ఆగు, యెహోవా నిన్ను నియమించుకున్నది అతనిని కాదు. నెక్స్ట్ రెండోవాడు వచ్చాడు, కాదు. మూడో వచ్చాడు, కాదు. నాలుగోడు వచ్చాడు, కాదు. అవి పిల్లలందరూ అయిపోయారు, కాదు. ఇదేంటి ప్రభా, ఈ యెషయా కుమారులు అన్నావు, వీళ్ళలో ఎవరో కాదంటున్నావు, మరి ఏరి అని డౌట్ వచ్చి సమూయేలు యెషయాని అడిగాడు, నీ పిల్లలు వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడండి, చివరోడు కడసారోడండి, ఆడ ఎక్కడ తిరుగుతాడు, ఆడికి తిరుగుతాడు, గొర్రెలు మేపుకుంటాడండి, ఎక్కడో గొర్రెలు మేపుకుంటా తిరుగుతాడండి. ఎవరు బాబు? దావీదు. నువ్వు అతన్ని పట్టుకుని అర్జెంటుగా, నువ్వు అతను ఎందుకు తేలేదు? వాడు కడసారోడండి, చిన్నోడండి, ఆడికి ఏమి రాదండి, ఆర్డర్ రాజేటండి, ఆడు అసలు దేనికి ఏమండి, అసలు దావీదు పనికిరాడని ఎవరు డిసైడ్ అయిపోయాడు ముందే? చూసారా, మన వాళ్ళు కూడా మనల్ని అలాగే అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. పక్క వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తాడా, నిలబడతాడా? వాళ్ళే నిలబడతారు, వాళ్ళే చేస్తారు. తండ్రికి నమ్మకం లేదు కొడుకు మీద రాజు అవుతాడంటే. దావీదుని తప్ప అందరిని తీసుకొచ్చాడు దేవుడు, వాళ్ళని తప్ప దావీదే కావాలంటున్నాడు. ఎందుకు? మనుషులైతే బాహ్య రూపాన్ని చూస్తున్నారు, ఎత్తు కండలు రూపం. దేవుడు దేన్ని చూస్తున్నాడు? మేక పిల్లని ఎత్తుకుపోయే సింహంతో దావీదు పోరాడాడు అంటే, నా పిల్లలకు కాపరిగా చేస్తే నా పిల్లలు ఎవరిని ఎత్తుకుపోకుండా దావీదు ఎవరితో చేస్తాడు యుద్ధం? అపవాదితో చేస్తాడు. ఇతను రైట్. చూసారా, కండలు కాదు దేవుడికి కావాల్సింది, లోపల హృదయం దేవుని ఎదుట ఎంత గొప్పగా ఉందో కావాలి. మీరు చూడండి, సంఘాల్లో కూడా చాలామంది ఇలాగ పొరపడతారు. అతను చదువు ఉన్నా, లేదంటే మంచి ఉద్యోగం ఉన్నా, అధికారం ఉన్నా, ఇతను సంఘ పెద్దని అంటారు, లోపల ఏముండదు, అంతా నలుపే. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయాల్సింది అతనుకున్న ఉద్యోగంతోనో, అతనుకున్న డబ్బుతోనో, అతనుకున్న ఎత్తుతోనో, అతనుకున్న అధికారంతోనో గొప్పగా డిసైడ్ చేయకూడదండి. దేవుడి పనికి కానీ, దేవుడి బాధ్యతలు అప్పగించడానికి కానీ మనం వేయవలసిన కొలమానం ఏంటో తెలుసండి? ఇదే దేవుడు వేసిన కొలమానమే, యథార్థత, హృదయం. కరెక్ట్గా దేవుడు పని చేస్తాడా? రైట్, అతనే రైట్ పర్సన్. అంతే తప్ప లోకంలో ఉన్నవి మనం కూడా చూడకూడదండి. దేవుడు అలా చూస్తే అసలు ఒప్పుకోడండి. దావీదు విషయంలో అదే జరిగింది. దేవుని పిల్లలారా, కనుక యథార్థతకు దేవుడు కొలమానం ఏంటంటేనండి, మీ హృదయాన్ని కొలుస్తున్నాడు, మీ హృదయాన్ని కొలుస్తున్నాడు, హృదయంలో ఏముందో చూస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇద్దరు ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, శాస్త్రి. యేసుప్రభు ప్రసంగం చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోండి అంటే అందరితో పాటు వీడు వెళ్ళిపోకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళను, నేను నీ వెంట వచ్చేదను అన్నాడు శాస్త్రి. తెలుసు కదా మీకు ఈ సందర్భం? తెలిస్తే పర్వాలేదు, లేకపోతే చూసుకోండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చేదను అన్నాడు. ఒకసారి యేసుప్రభు ఇలా చూశాడు కింద నుంచి పైకి. యేసుప్రభుకు ఒక శక్తి ఉందండి. ఏంట శక్తి అంటే, ఎవడొచ్చి ఆయన ముందు మాట్లాడుతానే కింద నుంచి పైకి ఒకసారి స్కానింగ్ చేస్తాడు. స్కానింగ్ చేశాడు. స్కానింగ్ చేసి, ఏమన్నా మీరు సహజంగా ఆలోచించండి, ఎవడైనా మనతో పాటు వస్తానన్నప్పుడు మనం ఏం రిప్లై ఇస్తాం చెప్పండి? సమాధానం ఏమిస్తాం? రమ్మంటాం. ఖాళీ లేదనుకోండి, వద్దునైనా మరి మేము వెళ్ళడానికి సరిపోదు, తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాను, ఉండిపోనైనా, ఖాళీ లేదని తీసుకెళ్ళ. ఆన్సర్లు రెండే రావాలి, రా లేకపోతే వద్దు. కానీ వాడికి యేసుప్రభు ఏం ఆన్సర్ చెప్పాడు? ఇలా వైపు చూశాడు, శాస్త్రి ఇలా చూడరా అన్నాడు. చూశాడు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా నేను స్థలము. అసలు వాడు అడిగిన దానికి యేసుప్రభు చెప్తున్న దానికి ఏమైనా సింక్ అవుతుందా? మనకవదు, ఆడికి అయింది. ఎవడికయింది? శాస్త్రి గడికి అయింది. ఎందుకయిందో తెలుసా? వాడు వస్తానన్నది ఏ ఉద్దేశంతో అనుకుంటారు? యేసుప్రభు వెనకాల వాక్యం నేర్చుకోవడానికా, సేవ చేయడానికా? యేసుప్రభు ప్రసంగం పెడితే 1000 మంది వచ్చేస్తున్నారంటే ఒక్కొక్కడు 10 రూపాయలు వేసినా సరే కానుకలు ఎంత అవుతాయి? లక్షల్లో కానుకలు రావు. 12 మందితో నేను 13 జాయిన్ అయిపోయి మొత్తం పంచుకుంటే 1 లక్ష రాదు మీటింగ్కి. దెబ్బకి యేసుప్రభు వెనకాల వెళ్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాడు. స్కాన్ చేయగానే లోపల అది ఉంది, వాళ్ళ లోపల అది ఉంది. పైకి మాత్రం ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చేదను. నా ఎంత భక్తి ఎవడికి లేదు ప్రభువా. మాట ఎలాగుంది, లోపల ఎలాగుంది? ఈ సందర్భాన్ని చివరిలో మీకు ఎందుకు చెప్తానో తెలుసా? ఈ డ్రామాలన్నీ మనుషుల దగ్గర సెట్ అవుతాయి కానండి, యేసు ప్రభు దగ్గర అసలు సెట్ అవ్వవు. నిజంగా చెప్తున్నాను.
యేసు ప్రభు దగ్గర అసలు నడవండి ఇవన్నీ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం అండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యమేటట హృదయాన్ని కాపాడుకోనండి. వాడు కాపాడుకోలేదండి. యేసుప్రభు దగ్గరకు వచ్చి వాక్యం విని కూడా వాడు ఆశ అంతా దేని మీద ఉందంటే డబ్బు మీద, దీని మీద ఉందంటే. ఇంకో మాట చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నిజంగా అందరికీ ప్రభువా? అందరికీ ప్రభువే. ఎప్పుడు అవుతాడో తెలుసండి ప్రభు? ఆయన ఎలా బ్రతకమన్నాడో, ఆయన వాక్యంలో ఏది రాశాడో అలా బ్రతకడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మాత్రమే యేసు నీకు ప్రభు. యోహాను సువార్త చివరి మాట రాసుకోండి, ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం అండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. అండర్లైన్ చేసుకోండి, అందరినీ ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? అందరి హృదయాలు తెలుసు. ప్రార్థనకు వస్తున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థనకు రమ్మన్నాడని ఫోన్ చేశాడని వచ్చావా? నిజంగానే దేవుడి మీద భక్తితో వచ్చావా? ఎరుగుతాడా ఎరగడా? ఎరుగుతాడు. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఆరాధనకి వెళ్ళలేకపోతే భక్తి తగ్గిపోయింది అనుకుంటారు. ఇప్పుడు పక్క వాళ్ళ కోసం ఆరాధన చేయడానికి వస్తారు వీళ్ళు. భక్తి అది. ఎరుగుతాడా ఎరగడా నీ హృదయాన్ని? నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం ఇస్తారు, ఆయన శరీరం ఇస్తాడు, నేను వెళ్ళిపోవాలి, ఈ వారం అంతా నేను ఏమైనా పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ కడుక్కోవడానికి, బలలో పాలు పంపులు పొందడానికి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని పరుగున భక్తితో ఎంతమంది వస్తారు చెప్పండి? ఆరాధనకి, గుడికి ఎంతమంది వస్తారు? ఇక్కడ ఎంత బాగా రాశాడు చూసారా? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అంటే అర్థం యేసు ప్రభు అందరి వశం అవుతాడనా అవడనా? యేసు ప్రభు అందరికీ ప్రభు అన్నావు? ఆయన అర్థం చేసుకున్న వాడికే ప్రభు. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ప్రభువే. నామకార్థ భక్తితో హృదయము సరి చేసుకోకుండా, హృదయములో యథార్థత లేకుండా నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన నీ వశము కాడు. మళ్ళా చెప్తున్నాను, ఆయన నీ వశము కాడు. దేవుడు వశం అవడండి, అందరి వశం అవడట. ఎంత బాగా రాశాడు చూసారా? ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తాను అందరి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఆయన మంచోడని నువ్వు పక్కడితో సాక్ష్యం తీసుకెళ్లవలసిన అవసరం లేదు. రికమెండేషన్లు చల్లవు యేసుప్రభు దగ్గర. డైరెక్ట్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే లోకల్ లాంగ్వేజ్ ఏంటంటే, యేసుప్రభు దగ్గర రికమెండేషన్లు చల్లవు. ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన అందరి హృదయములను తెలుసుకుంటాడు. ఎంత బాగుంది చూసారండి బైబిల్? ఎంత బాగుంది చూసారా? ఇప్పుడు శాస్త్రం వస్తానంటే ఎందుకు వద్దు అంటున్నాడు చెప్పండి? హృదయాన్ని ఎరిగాడు. నిజంగా సేవ చేయడానికి వస్తానంటున్నాడా? ఏమండి అసలు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకు ఏమి లేదని ఎందుకు చెప్తున్నాడంటే, మొత్తం మీద ఇన్ని సభలకు తిరుగుతున్నాడంటే ఈయన ఖచ్చితంగా ఒక 100 ఎకరాలు కొనేసి ఉంటాడు యేసుప్రభు అనుకుంటున్నాడు. నాకెక్కడదరా భూమి, నాకెక్కడేరా డబ్బులు, నేను ఏ రాత్రి ఎవరింట్లో తల వంచుకుంటానో నాకే తెలియదురా, రాత్రులు పడుకోవడానికి నాకు స్థలం ఇవ్వట్లేదని కొండల్లోకి వెళ్ళి పడుకుంటున్నాను రా. యేసుప్రభు ఎక్కడ నిద్రపోయాడు చెప్పండి? నైట్ టైము కొండల మీద అడవుల్లోనూ పడుకునేవాడు అండి ప్రభు యేసుప్రభు. రోజు ఎవరిస్తారండి 12 మందికి శిష్యులను ఎక్కడో చోట చర్చ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి భయం కదా అడవిలో పడుకోవడానికి. కొండలకు పెద్ద పెద్ద ప్రాంతాల ఎక్కడ మొత్తం మీద ఇంట్లో పెట్టేవాడు, ఒంటరిగా వెళ్ళిపోయేవాడు అండి, ప్రార్థన చేసుకుని అక్కడ పడుకునేవాడు అండి. కొండల మీద పడుకున్నాడండి యేసుప్రభు, అడవుల్లో పడుకున్నాడండి. నిజంగా ఆయన చేసిన సేవ, అపోస్తలులు చేసిన సేవ తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తాయండి. వాళ్ళు దేవుడి కోసం పడిన కష్టాలు ఈరోజు మనకెక్కడమండి? శుభ్రంగా తిరగడానికి కార్లు, ట్రైన్లు, బస్సులు, దిగంగానే వెంటనే పిల్లలు. నిజంగానండి ఈ సేవ అసలు ఎందుకు పనికిరాదండి వాళ్ళ ముందు. దేవుని పిల్లలారా, యథార్థత, దేవుడు యథార్థతకు కొలమానం నీ హృదయం. నువ్వు నిజంగా దేవుని ఎదుట యథార్థంగానే ఉంటున్నావా? యథార్థంగా దేవుడిని ఆరాధించుకుంటున్నావా? నీ భక్తి యథార్థంగానే ఉందా? రొమ్ములో ఏమైనా దోషాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా? నీ అంతరంగాన్ని ఒకసారి దేవుని ఎదుట ఆవిష్కరించు. నేను పర్వాలేదండి, నా హృదయం బాగానే ఉందండి దేవుడి ఎదుట అన్నప్పుడు పరలోకం మీద ఏమైనా కొద్దిపాటి ఆశలు ఉంటాయి. అంతే తప్ప ప్రజల మెప్పు కోసమో, ప్రజల కోసమో మన భక్తి చేసామా, మన భక్తి దేవుని ఎదుట పాస్ అవ్వదు, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఓకే.